శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను కొంతకాలం క్రితం ఒక వాక్యం చదివాను. ఆ వాక్యము, నథింగ్ కెన్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ దిస్ యూనివర్స్. వీ కెన్ మూవ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఓన్లీ త్రూ ఏ మీడియం. నథింగ్ కెన్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ద యూనివర్స్. ఈ విశ్వములో ఏది క్రియేట్ చేయలేము అంటే మనం ఉత్పత్తి చేయలేము, సృష్టించలేము, లేదా దేనిని నాశనము కూడా చేయలేము. అంటే ఉత్పత్తి చేయలేము, నాశనము చేయలేము. వీ కెన్ మూవ్, మనం కదపగలము దేన్ని, ఎనర్జీని. వీ కెన్ మూవ్ ఎనర్జీ అంటే శక్తిని కదపగలము ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశమునకు ఓన్లీ త్రూ ఏ మీడియం, ఒక మాధ్యమం ద్వారా మాత్రమే. దీన్ని ఆయన ఎక్కడో విన్నారంటండి. సార్, ఇఫ్ ఇట్ ఈజ్ కరెక్ట్, ఒకవేళ ఇది నిజమే అయితే వాట్ ఈజ్ మెంట్ బై మీడియం ఆర్ మోడ్? అసలు మీడియం అంటే ఏంటి, లేదా ఆ మోడ్, ఆ విధానం ఏంటి? అంటే శక్తిని కదిపేటువంటి ఓన్లీ త్రూ మీడియం ద్వారానే శక్తిని కదపగలం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశమునకు అన్నారు కదా. ఆ మీడియం ఏంటి, లేదా ఆ మోడ్, ఆ విధానం ఏంటి? వాట్ టైప్ ఆఫ్ మీడియం ఇట్ ఈజ్, అది ఏ రకమైన మాధ్యమము? హౌ ద ఎనర్జీ బి మూవ్డ్, అంటే శక్తి ఏ విధంగా కదపబడుతుంది? ఇది వారి యొక్క సందేహం. మళ్ళీ వారు కింద ఏం రాశారంటే, ద క్వశ్చన్ ఈజ్ రాంగ్. ఒకవేళ నేను అడిగినటువంటి ప్రశ్న తప్పు అయితే దయచేసి దీన్ని వదిలివేయండి. సార్, కైండ్లీ ఇగ్నోర్, దీన్ని ప్రశ్నని వదిలివేయండి, మీరు సమాధానం చెప్పక్కర్లేదు. ప్రతిరోజు మీ శీర్షికలు వింటూ ఫాలో అవుతూ ఉంటాను. గుణమార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ మీకు అవకాశం ఉండి ప్రశ్న మంచిదే అని అనిపిస్తే సమాధానం చెప్పండి, ప్రశ్న సరైంది కాదు అనిపిస్తే వదిలివేయండి. ఇది వారి ప్రశ్న అండి. అయితే ఇక్కడ వీరు నథింగ్ కెన్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ దిస్ యూనివర్స్, వీ కెన్ మూవ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఓన్లీ త్రూ ఏ మీడియం అన్నప్పుడు వీరు ఇది ఎక్కడ విన్నారో తెలియదు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో చాలామంది మీడియముల ద్వారా సంభాషించటం అనేటువంటి విధానం చాలా చోట్ల ఉంది. అంటే మీడియముల ద్వారా అంటే ఏంటంటే, ఇది చాలా చిత్రంగా చాలామంది చాలా చిత్రాలు చేస్తూ ఉంటారు. ఒక ఆయన ఒక చోట కూర్చుంటాడు, ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు అనుకోండి. ఆ ఒక చోట కూర్చున్న ఆయన తన శిష్యులు అనేక మంది అనేక చోట్ల స్టేజీలు పెడతారు. అక్కడ ఆ స్టేజీల మీద ఆయన శిష్యులు, ఆయన ఎవరో గురువులో మాస్టర్సో ఏదో ఆ విధానంలో పెడతాడు. ఆయన తయారు చేసిన సంస్థ విధానం అది పెట్టి, వీళ్ళంతా మీడియంస్ అని పిలువబడతారు. అంటే ఆ గురువు గారు వీరి ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన రాడు ఈ స్టేజీ దగ్గరికి. ఇలాంటి స్టేజీలు ఒకేసారి 100 పెట్టచ్చు, 1000 పెట్టచ్చు, 1,00,000 పెట్టచ్చు, 10 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. గురువు గారు మాత్రం ఎక్కడో ఉంటారు. ఎక్కడో ఉంది, వాళ్ళ ఇంట్లో ఆయన ఉంటారు. ఇక్కడ ఆయన తరపున ఉన్నటువంటి ఆయన శిష్యులు మామూలుగా ఒక గురువు గారు సత్సంగం చెబుతున్నట్టుగా కింద ఉన్న ఆడియన్స్కి స్పీచ్ చెప్పేస్తూ ఉంటారు. ఆ చెప్పేస్తున్న స్పీచ్ ఏంటి అంటే, గురువు గారి నుంచి వారికి అందుతున్నది. వీరు మీడియంస్ మాత్రమే, అంటే వీరు మాధ్యమాలు మాత్రమే. ఈ స్పీచ్ చెబుతుంది గురువు గారే అని, ఇలా అనేక రకాల శక్తులను మేము కలిగి ఉన్నామని ఇంకా చిత్ర విచిత్రమైనటువంటి విధానాల గురువులు కూడా ఉన్నారు. మేము మా శక్తిని ప్రసరింపజేయగలమని శక్తిపాతాలు చేస్తూ ఉంటారు. అలా రకరకాల విధానాలు ఉన్నాయి ఆధ్యాత్మికతలో. బహుశా అలాంటి మీడియంస్ దగ్గర ఇది విన్నారేమో నాకు తెలీదు. అయితే నేను ఆ వైపు వెళ్ళటం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికతని అనేక రకాలుగా తయారు చేసేసారు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. అవును కాదని చెప్పవలసిన అవసరం కూడా మనకు లేదు. అయితే ఇది ఫాలో అవుతున్నాను, నాలో గుణమార్పు తెచ్చుకుంటున్నాను అని అన్నారు కనుక నేను దీని గురించి నాకు తెలిసింది చెబుతాను. ఇక్కడ ఇదేంటంటే, శక్తి సూత్రం ఒకటి చెప్పారు. ఎనర్జీ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్ నర్ ప్రొడ్యూస్డ్. అంటే శక్తిని
ఎవరు ఉత్పత్తి చేయలేరు, నాశనము చేయలేరు. ఇది శక్తి సూత్రం. అలాగే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అని, ఇది కూడా కర్మ సిద్ధాంతానికి అప్లై అయ్యే శక్తి సూత్రం. ఫర్ ఎవ్రీ యాక్షన్ అంటే మన ప్రతి కదలికకు అంతే సమానమైన ప్రతి కదలిక ఉంటుంది ఇంకోటి. అదే కర్మ సిద్ధాంతం. మనం ఎవరు చేసింది వారు అనుభవించక తప్పదని. ఇవన్నీ శక్తి సూత్రాలు. అయితే మరి ఈ మీడియంస్ అనేది ఎక్కడ లేదు. అయితే శక్తి సూత్రం చెప్పినప్పుడు ఏం చెప్పారంటే శక్తిని ఉత్పత్తి చేయలేము, నాశనము చేయలేము అన్నప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే శక్తి అనేది ఇక్కడ శాశ్వతముగా ఉన్నది. మరి ఇక్కడ ఉత్పత్తి అవుతుంది ఏంటి, నాశనం అవుతుంది ఏంటంటే అవే జనన మరణములు. సృష్టి అంటేనే జనన మరణములు. సృష్టి అంటేనే నిరంతర మార్పు. సృష్టి అంటేనే నిరంతర కదలిక. సృష్టి అంటేనే నిరంతరము చలిస్తూ ఉండటం. ఆ చలన దశలో మార్పులో జననాలు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి. దాన్ని మనం పుట్టుకంటున్నాం, నశింపంటున్నాం. అదే డిస్ట్రాయ్, నాశనం చేయడం. నాశనం అన్నది ఈ సృష్టి మొత్తం ప్రక్రియ ఎలాగే ఉంటుంది. మనుషుల నుంచి పుడతారు, పాత మనుషులు చచ్చిపోతుంటారు, కొత్త మనుషులు వస్తూ ఉంటారు. పాత చెట్లు చచ్చిపోతుంటే కొత్త చెట్లు వస్తూ ఉంటాయి. పాత జంతువులు చచ్చిపోతుంటే కొత్త జంతువులు వస్తూ ఉంటాయి. మిగిలినటువంటి జడ పదార్థాలు ఏ స్థాయిలో అవి నశిస్తున్నాయో వస్తున్నాయో తెలుసుకునే అంత ఆయువు మనకు లేదు. కానీ చెప్పబడినటువంటి ఆధారాల ప్రకారం, అంటే పూర్వీకులు అందిస్తూ వస్తున్న ఆధారాల ప్రకారం సృష్టిలో కనపడుతున్న ప్రతిదీ ఒక రోజుకి కనపడకుండా పోద్ది. ఆకారము ధరించిన ప్రతిదీ ఆకారమును కోల్పోద్ది. గుణమును ధరించిన ప్రతిదీ గుణాన్ని కోల్పోద్ది. స్వభావాన్ని ధరించిన ప్రతిదీ స్వభావాన్ని కోల్పోద్ది. నామరూపాదులేమి మిగలవు, అన్ని పోతాయని చెప్పారు. ఇది ఎవరు చెప్పారు? మన పూర్వీకులైనటువంటి మన ముందు తరాల మహాత్ములు దీని మీద అన్వేషించిన వాళ్ళు చెప్పారు. దాన్నే ఆధ్యాత్మికతలో చెప్పినప్పుడు పంచభూతములు అనేవి సృష్టికి ఆధారము అని చెప్పారు. పంచభూతములు అన్నప్పుడు ఆకాశము, మనం అది ఆకాశము ఖాళీ శూన్యమని అందులో తిరిగేస్తున్నాం. కానీ ఒరిజినల్గా శక్తి స్వరూపం అది. అదే శక్తి. అంటే ఏ శక్తినైతే మనం నాశనము చేయలేము, ఉత్పత్తి చేయలేము అని చెబుతున్నామో అది ఎందుకు అలా చెబుతున్నామంటే అది ఆల్రెడీ ఉంది అక్కడ. ఎవరో ఉత్పత్తి చేయక్కర్లేదండి, అది ఉంది. దాన్ని ఎవరో నాశనము చేయలేరు, ఎందుకంటే దాన్ని పుట్టించిన వాళ్ళు ఎవరు లేరు. అది పరిమితంగా లేదు, అపరిమితంగా ఉంది, అనంతంగా ఉంది. దానిలో పుట్టిన వాళ్ళే దాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు శక్తిని పరిశీలిస్తున్న వాళ్ళు ఎవరు? మనుషులు ఎక్కడ ఉన్నారు? సృష్టిలో ఉన్నారు, భూగోళంలో ఉన్నారు, భూమి మీద ఉన్నారు. ఎలా వచ్చారు? తల్లిదండ్రుల నుంచి వచ్చారు. వాళ్ళు పుట్టారు, వాళ్ళు చనిపోతారు. అంటే పుట్టి చనిపోయే స్వభావం కలిగినటువంటి మనుషులు మొత్తం శక్తిని పరిశీలిస్తున్నారు, సృష్టిని పరిశీలిస్తున్నారు. వాళ్ళకు అందిన సత్యం అది ఏంటంటే శక్తి నాశనం అవ్వదు, నాశనం చేయలేము. అలాగే శక్తిని ఉత్పత్తి కూడా చేయలేము. ఎందుకని ఉత్పత్తి చేయలేము, ఎందుకు నాశనం చేయలేమంటే అది అసలు మనం నాశనం చేసే అంత తక్కువ స్థాయిలో లేదు, మనం పుట్టించే అంత మనకి పరిమితమైన స్థాయిలో లేదు. అది అనంత స్థాయిలో ఉంది. దానిలోనే మనం ఉన్నాం, దానితోనే మనం ఉన్నాం. సృష్టి అంతా దానితోనే ఉంది. అది సర్వవ్యాపకముగా ఉన్న ఆకాశ శక్తి. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకని ఆకాశములో నశించటానికి అవసరమైనటువంటి నామరూపాదులేమి లేవు. అక్కడ ఎటువంటివి లేవు, రూపాలు లేవు, శబ్దాలు లేవు. ఏమున్నాయి చెప్పండి? అక్కడ నశింప చేయడానికి పదార్థం లేదుగా. అయితే ఆకాశములో శబ్దం ఉంది, శబ్దాలు లేవు కదా, శబ్దం ఉంది. దాన్ని ప్రణవనాదము అని పేరు పెట్టారు. అనేక మతాల్లో అనేక రకాలుగా పిలుస్తారు. అయితే దానిని సూక్ష్మమైనటువంటి ప్రశాంతతలో గమనిస్తే మనకు వినపడుతూ ఉంటుంది. మనమేదో శబ్దాలు చేసుకుంటూ మన గొడవలో మనం ఉంటే వినపడదు. కానీ నిరంతర శబ్దం నాన్ స్టాప్గా కంటిన్యూటీ ఒకటి వస్తానే ఉంటుంది. అది ఆకాశంలోనే ఉంటుంది. మీరు అలా ప్రశాంతంగా కూర్చోండి. ఆకాశం అంటే మన చుట్టూ ఉన్న ఖాళీ, పైన ఉన్న ఖాళీ, కింద ఉన్న ఖాళీ, చుట్టూ ఉన్న ఖాళీ, ఏదైనా మీకు నిరంతర శబ్దం వినపడుతూనే ఉంటుంది. ఆ నిరంతర శబ్దం ఏదుందో అది ఆకాశ శక్తి స్వరూప నాదము, నాద బ్రహ్మము అని పేరు పెట్టారు దానికి. అది ప్రణవనాదము అన్నారు.
అది సూక్ష్మాంశలో ఎవరికైనా వినపడుద్ది. దానికే మీరేం పెద్ద కష్టపడక్కర్లా. ఒంటరిగా ఎక్కడైనా ఏకాంతంగా ఏ చప్పుళ్ళు చేయకుండా, ఏ చప్పుళ్ళు లేని చోట ప్రశాంతంగా కూర్చొని కొంచెం శ్రద్ధ పెట్టి చెవులు కాడ వినండి, మీకే శబ్దం వినపడుతూ ఉంటుంది. దానికి ఏం పెద్ద తపస్సులు కూడా చేయక్కర్లేదు. అయితే మిగిలింది ఇంకా ఆకాశంలో పదార్థ రూపమేం లేదు, ఏ రూపాలు లేవు, పదార్థము లేదు. కాబట్టి అక్కడ నశించటానికి అసలు ఏమి లేదు, ఉన్నదంతా శూన్యముగా ఖాళీగా కనబడుతుంది. అంటే నశించటానికి అవసరమైన పదార్థం లేదు, అందులో పదార్థానికే రూపం ఉంటుంది. అప్పుడు నశించేది లేదు కనుక ఆకాశము సర్వవ్యాపక శక్తి అంతే. కానీ అది శక్తి అని మనకు తెలియదు కనుక శూన్యము అని భావించుకుంటున్నాం. అలా భావించుకుంటున్నప్పుడు ఆ శక్తి లక్షణాలని చెప్పుకున్నాం. అవే పంచభూతములు, పూర్వీకులు చెప్పింది అది. పంచభూతములలో మొదటిది ఏంటి? ఆకాశము. మొదటిది అన్నప్పుడు మిగిలిన 4 దాంట్లోనే ఉన్న దాని గుణములు. కానీ సృష్టిలో మనం దేనిని చూసినా, అంటే మనిషిని చూసినా, చెట్టును చూసినా, పుట్టను చూసినా, గుట్టను చూసినా, జంతువుని చూసినా, దేనిని చూసినా అన్నింటిలోనూ ఈ పంచభూతములు ఉంటాయి. ఆకాశము ఉంటుంది. అందుకని దానిని కూడా కలిపి చెప్పారు. ఎందుకని అసలు ఆకాశం అనేదే ప్రాణశక్తి. అన్నింటిలోనూ అది ఉంటుంది, అన్నీ దానిలో ఉంటాయి. ఇది కొంచెం ముందుకెళ్తే కానీ అర్థం అవుతుంది. అది ఏకత్వమే అనేకత్వంలా అనిపిస్తూ ఉంటుంది పరిమిత భావనలో, అంటే శరీరము నేను అనుకున్నప్పుడు. కాబట్టి కొంచెం చదువుకుంటున్నాం, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని. ఇందులో ఏ విశేషత లేదు, ఏ మహిమలు లేవు, ఏ మాయలు లేవు, ఏ అద్భుతాలు లేవు. శక్తుల్ని మీరేమి పెద్ద పెద్దగా ఊహించుకోక్కర్లేదు. ఇక్కడ మీడియములు అనేవి ఏమి లేవు. మీడియములు అంటే జాగ్రత్తగా పంచభూతముల యొక్క, అంటే శక్తి యొక్క లక్షణములు ముందు చెబితే ఆ మీడియం ఏంటో అర్థమైపోద్ది. మీడియములు మనుషులు కాదు, మీడియములు వస్తువులు కాదు, మీడియములు మహిమలు కాదు, మీడియములు అద్భుతాలు కాదు. ఇంకా అది ఎవరికాళ్ళు అలా ఎన్నైనా తయారు చేయొచ్చు. ఆధ్యాత్మికతలో అలాంటివి ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. అసలు వాటి గురించి నేను మాట్లాడతా, అవి తప్పు అంటారా రైట్ అంటారా నాకు తెలియని విషయం అది. దాని గురించి అసలు నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే ఉన్నది ఉన్నట్టుగా నేను ప్రపంచాన్ని స్వీకరించదలిచాను. ఉన్న సాక్ష్యాలతో, ఉన్న ఆధారాలతో, కంటిగా కనపడుతూ, చెవికి వినపడుతూ, జ్ఞానానికి అర్థమవుతూ, సాక్ష్యాధారాలతో ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునేదే జ్ఞానం. నమ్మండి అనేది జ్ఞానం కాదు. నాకు అనుభవం అయింది నీకు అనుభవం అవ్వదు అనేది జ్ఞానం కాదు. నాకు కనపడింది నీకు కనపడదు, నాకు వినపడింది నీకు వినపడదు, నాకు తెలిసింది నీకు తెలియదు, నేను చేయగలను నువ్వు చేయలేవు అనేది ఏది జ్ఞానం కాదు. ఏదైనా అది జ్ఞానం అంటే ఏంటంటే, సత్యం అంటే ఏంటంటే అందరికీ అదే దర్శనం అవుతుంది. కనపడేదైతే, వినపడేదైతే అందరికీ వినపడుతుంది. ఏ రకంగా అయినా ఒకళ్ళకి తెలిసి గ్రహించగలిగింది అయితే అందరూ గ్రహించగలిగింది అయి ఉంటారు. కాకపోతే మీరు గ్రహిస్తారా లేదా అన్నది మీ విషయం. అందరూ అన్ని గ్రహించాలని లేదు. ఇప్పుడు రోజు 10 సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో ఎవరికి నచ్చిన సినిమా వాళ్ళు చూస్తారు. అందరూ అన్ని సినిమాలు చూడాలని రూల్ ఏం లేదు. కానీ సినిమాలు తెస్తుంది మనుషుల కోసమే. సినిమాలు మనుషులే చూస్తారు. ఇక్కడ సృష్టి మొత్తంలో ఉన్నది ఏదైనా మనం మాట్లాడుకునేటప్పుడు సత్యములో మాట్లాడుకోవాలి. సత్యము అంటే ఏంటంటే అది మానవులందరికీ ఒకే రకముగా అర్థం అవ్వాలి, అప్పుడే అది సత్యం. లేదండి నాకు కనపడుతుంది మీకు కనపడతలేదు, నాకు తెలుస్తుంది మీకు తెలియట్లేదు, నేను దాన్ని పట్టుకోగలిగాను, పవిత్రుడిని పవిత్రురాలని, శక్తివంతురాలని మీరు పట్టుకోలేరు, మీరు నన్ను నమ్మి నడవండి, మీరు నన్ను నమ్మి నడిస్తే మీకు మోక్షమో స్వర్గమో ఏదో ఇచ్చేస్తాను, మీరు మీ వచ్చే జన్మలో మీకు దొరుకుతుంది, లేదా చచ్చిపోయినాక దొరుకుతుంది అనేవన్నీ కూడా ఇప్పటికీ అసత్యములు. చనిపోయిన తర్వాత ఒకవేళ సత్యమో అప్పుడు తెలుస్తుంది. ఇప్పటికైతే అసత్యములు. ఎందుకంటే నిరూపణ లేని నిజములే. నిజములని కూడా అనడానికి లేదు, నిరూపణ లేదు వాటికి. నిరూపణ లేని వాటిని మాట్లాడుకోవడం నిరుపయోగం. ఎందుకని ఇప్పుడు కదా మనం జీవిస్తున్నాం కదా, ఇప్పుడు జీవించేదానికి అర్థమయ్యేలా, అవగతమయ్యేలా సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. అందుకని నేను అద్భుతాలు, మహిమలు, మాయల వైపు వెళ్ళను, అవి లేవు, నమ్మకండి అని కూడా చెబుతాను. ఇంకోటి ఏంటంటే నమ్మకము అనే దాని గురించి నేను చాలా క్లియర్గా చెప్పాను. నమ్మకము అంటే ఏంటంటే అక్కడ ఏమీ లేదు, నాకు కనపడట్లేదు, నాకు తెలియబట్టలేదు, నాకు అర్థం కావట్లేదు, అసలు ఏ విధంగానూ అక్కడ నాకేమీ లేదని అనిపిస్తుంది. కానీ వాళ్ళెవరో చెప్పారు అక్కడ ఏదో ఉందని, అక్కడో దేవుడు ఉన్నాడని, అక్కడో దేవత ఉందని, ఏదో సంథింగ్ వాళ్ళు ఉందని చెప్పారు, నేను నమ్ముతున్నాను.
ఎందుకు నమ్ముతున్నాను? వాళ్ళు ఉందని చెప్పారు కనుక. నాలాంటి వాళ్ళు అనేక మంది, లక్షల కోట్ల మంది నమ్మేస్తున్నారు కనుక. ఈ నమ్మేస్తున్న వాళ్ళందరికీ ఎవరో చెబుతున్నారు కనుక వీళ్ళు నమ్ముతున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మీ ముందు ఒక కంచం పెట్టారు, ఓ ప్లేట్ పెట్టారు, మీకు బాగా ఆకలేస్తుంది, కూర్చోమన్నారు. ఆ ప్లేట్లో పదార్థాలు వడ్డిస్తున్నారు. ఇదిగో పదార్థాలు వడ్డిస్తున్నాం, తినమన్నారు. అవి మీకు కనపడతలేదు. ప్లేట్ అయితే కనపడుతుంది. ప్లేట్లో వాళ్ళు పదార్థాలు వడ్డిస్తున్నారు. వడ్డిస్తున్నప్పుడు గిన్నెలు కనపడుతున్నాయి, వాళ్ళ చేతుల్లో ఉన్న వడ్డించడానికి అవసరమైనటువంటి స్పూన్లు, చెంచాలు అన్నీ కనపడుతున్నాయి, గరిట్లు అన్నీ కనపడుతున్నాయి. కానీ పదార్థం కనపడతలేదు, అన్నీ ఖాళీగా కనపడుతున్నాయి మీకు. ఇదిగో అన్నం పెట్టామన్నారు, ఇదిగో అన్నం వడ్డించాం, సరిపోద్దా అన్నారు, మీకు కనపడతలేదు. ఇదిగో అన్నం పక్కన పప్పు వేసాం చూడండి, సరిపోద్దా, కలుపుకు తినండి, ఇదిగో నెయ్యి వేసామన్నారు, ఇదిగో అప్పడం వేసామన్నారు, ఇదిగో ఉడియం వేసామన్నారు. అది తిన్నాక మళ్ళీ వేరే కూరలు వేస్తాం, ఇంకా చాలా రకాల కూరలు ఉన్నాయి, మీకు అన్ని రకాలు వడ్డిస్తాం, 3 రకాల పచ్చళ్ళు ఉన్నాయి అన్నారు. అసలు మీ కంచంలో ఏమీ కనపడతలేదు. కానీ వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు, మాకు కనపడుతుంది, మేము వడ్డిస్తున్నాం, మేము పవిత్రులం, అది పవిత్ర ఆహారం, అది దేవతాహారం, అది దేవుడి ఆహారం, మీరు ఇప్పుడు అది తినండి అని చెబుతున్నారు. మేము నమ్మామండి, తింటున్నామన్నారు. ఎలా తింటారు చెప్పండి? మీకు కనపడని దేవుణ్ణి, కనపడని దేవతని మీరు నమ్మటం కూడా అలాంటిది. అంటే నేను దేవుణ్ణి కించపరచట్లా, ప్రాక్టికల్గా ఇక్కడ ఆహారాన్ని ఎలా తినలేరో, కనపడని ఆహారాన్ని ఎలా తినలేరో, ఇప్పుడు కనపడని ఆహారాన్ని తినలేరు. ఒకవేళ పోయినాళ్ళు చెప్పారు, మీరు అది కూడా మనం నటిద్దాం అంటే ఇప్పుడు దేవుణ్ణి, దేవతని నమ్మి చెప్పిన అన్ని ఆచార వ్యవహారాలు పాటిస్తాంగా. ఏదో దానికి ఆ దేవుడికి, దేవతకి ఒక ఆధారమైనటువంటి రూపురేఖలు మనమే ఫోటోలో, బొమ్మలో పెట్టుకొని అక్కడ సంబంధిత ఆచార వ్యవహారాలన్నీ అన్ని మతాల వాళ్ళు పాటిస్తారుగా. అలాగే ఇప్పుడు మన కంచంలో మనకు కనపడకపోయినా వాళ్ళు చెప్పారు కాబట్టి అన్నం ఉందనుకొని కొంచెం అన్నం కలుపుకున్నాను, కొంచెం పప్పు కలుపుకున్నాను, ఇదిగో నెయ్యి కలుపుకున్నాను, ఇలా కలిపేసుకున్నాను, ముద్ద నోట్లో పెట్టుకున్నానని మనకు కనపడకపోయినా యాక్షన్ చేసి కలుపుకొని పొందాన్ని. అలాగే పవిత్ర భావంతో తిన్నాం. మళ్ళీ అన్నం వడ్డిచ్చారు, మళ్ళీ కూరలు వేశారు, మళ్ళీ కలుపుకొని పవిత్ర భావంతో తిన్నాం. కానీ అక్కడ ఏం కనపడదు, యాక్షన్ చేస్తున్నాం మనం. యాక్షన్ అంటే ఏంటి? భక్తి. యాక్షన్ అంటే నిజంగానే చేస్తున్నాం మనం. వాళ్ళు పాపం నిజమే చెబుతున్నారు, నేను నమ్ముతున్నాను, నేను నిజంగానే కలుపుకొని తింటున్నా, కానీ నా చేతులకేం తగలటల్లా, నా కళ్ళకేం కనపడతలా. కానీ వాళ్ళు చెబుతున్నారు కాబట్టి వాళ్ళని నమ్మి నేను కలుపుకొని తింటున్నా, మింగుతున్నా, కానీ నాకేం కనపడతలా, నోట్లో కూడా ఏం పడతలా. కానీ పడినట్టుగా భావించుకొని, నమిలినట్టుగా భావించుకొని, మింగినట్టుగా భావించుకొని అన్ని భావనలో చేసుకుంటున్నా. భావనాత్మకత అలా చేస్తున్నాం రోజు. ఆచార సాంప్రదాయాలు, వ్యవహారాలు అన్నీ మనకు నచ్చిన ఒక మూర్తిని, మనకు నచ్చిన ఒక ఫోటోని పెట్టుకొని, మనకు నచ్చినటువంటి ఏ గురువును అనుసరిస్తూ వాళ్ళు చెప్పినవన్నీ మనకేం కనపడకపోయినా నమ్మి చేసేస్తున్నాంగా. అలా ఇక్కడ భోజనం కూడా చేస్తున్నాం. అలా మొత్తం ఇంకా తింటున్నాం, వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు అన్నారు, ఇదేంటి ఇప్పుడు చాలా తినేశారు, మీకు చాలా కడుపు నిండిపోయి ఉండాలి, ఏం తెలియట్లేదా, ఇంకా తింటానే ఉన్నారు, చాలా ఆపండి, అంత తినకూడదు అన్నారు. ఇదంతా దేవతాహారం. దేవుళ్ళు, దేవతలు పవిత్రులకే కనపడతారు కాబట్టి ఆ దేవతాహారాలు కూడా పవిత్రులకే కనపడతాయి. అందుకని మీరు తినేసేయండి, మీకు కనపడకపోయినా తినేసేయండి. మీరు తినదంతా దేవతాహారం అని చెప్పారు, దేవుడి ఆహారం అని చెప్పారు, మన మతాహారం అని చెప్పారు, మన గురువు గారి ఆహారం అని చెప్పారు, మన మాతాజీ గారు వడ్డిచ్చారని చెప్పారు. స్వయంగా గురువు, మాతాజీనే వడ్డిచ్చారు, మీరు తినేశారు. మళ్ళీ చెబుతున్నా, మీకు కంచంలో ఏం కనపడలేదు, చేతికి ఏమి తగలలేదు. కాబట్టి వాళ్ళు వివరిస్తున్నారు, ఇది అన్నము, ఇది పప్పు, ఇది కూర, ఇది నెయ్యి, ఇది పచ్చడి, ఇది అప్పడము, ఇది ఒడియము. అంటే మీరు సరే 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 అని పవిత్రతతో భావించుకొని తినేస్తున్నారు. కానీ మీకు ఏం కనపడతలేదు కాబట్టి మీరు ఎప్పటికీ తింటానే ఉన్నారు. వాళ్ళు ఇంకా పెట్టనంటే పెట్టమంటానే ఉన్నారు, మీరు తింటానే ఉన్నారు. ఒక సమయానికి వాళ్ళే ఆపారు, ఇక చాలు, చాలా తినేశారు మీరు అని. అంటే మీరు కూడా సరేనండి చాలు అన్నారు. సరే చాలు, ఇంకా చాలు అన్నారు. సరేలే, ఇదిగో చివరిలో మజ్జిగ పోసుకోండి, లేకపోతే పెరుగేసుకోండి, దీంతో పూర్తి చేసేసుకోండి అన్నారు. సరే అలాగే అన్నారు. మీకు ఆ పెరుగు కనపడలేదు, అసలు మొదటి నుంచి ఏమీ కనపడలేదు. ఆ ఖాళీ కంచం అలాగే ఉంది. గరిటిలో వాళ్ళు ఆడిస్తున్నారు, మీకు ఒక గిన్నె తీసి వడ్డిచ్చినట్టుగా నటిస్తున్నారు. నటిస్తున్నారంటే పదం తప్పు, వాళ్ళు పాపం నిజంగానే వేస్తున్నారు, మీరు నమ్ముతున్నారు, వాళ్ళు నమ్మిస్తున్నారు. నిజంగానే ఆహారం తిన్నారు. మీ కడుపు నిండిందా? కడుపు నిండుతుందా?
మీకు కనపడని ఆహారాన్ని మీరు నిజంగా మీ గురువుని, మీ దేవుణ్ణి, మీ మతాన్ని, మీ మాతాజీని నిక్కచ్చిగా నమ్మి మీరు తపస్సులు చేసినట్టు, ధ్యానాలు చేసినట్టు, మీరు ఇప్పుడు ఎలా అయితే నమ్మి మత ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటున్నారో, దైవాచార సాంప్రదాయాలు పాటించుకున్నారో, గురువుల్ని ఎలా అనుసరిస్తున్నారో, వాళ్ళు చెప్పినవన్నీ ఎలా చేస్తున్నారో అలాగే చేసి మీరు భోజనం తిని కడుపు నింపుకోగలరా? కడుపు నిండుద్దా? బాహ్యాచారాలు ఎందుకు చేస్తున్నామంటే దానివలన ఎటువంటి ఉపయోగము లేదు. అంటే శరీరపరమైన ఉపయోగం ఏమీ లేదు, కడుపు నిండటం అనేది ఏమీ లేదు, అలాంటి ప్రక్రియ లేదు. లేకపోతే మీకు అక్కడే దొరికిపోద్ది, కడుపు నిండిందో లేదో తెలిసిపోద్ది. అందుకే మీకు ఎప్పటికీ దైవ విధానాల్లో, మత విధానాల్లో సత్యత తెలియటం అనేది ఉండదు, నమ్ముకుంటూ వెళ్ళిపోవటమే ఉంది. ఏదైనా యాదృచ్ఛికంగా మన జీవితంలో జరిగే సంఘటనలు దానికి సరిపోల్చుకుంటూ ఉంటారు. నష్టాలు జరిగితే వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, నువ్వు సరిగ్గా లేవు, నష్టపోతున్నావు అని. ఎందుకంటే జీవితంలో అందరికీ నష్టాలు కష్టాలు వస్తాయి. లాభాలు జరిగితే ఇదిగో మా వలన మీకు ఈ లాభాలు వచ్చినాయి, మన దేవుడు, మన మతం, మన గురువు ఇచ్చినాయి అని చెబుతారు. ఎందుకంటే అందరికీ జీవితంలో లాభాలు కూడా వస్తాయి, ఇది సహజం. కానీ మీకు కడుపు నింపగలరా? ప్రాక్టికల్గా ఇది చేయండి. ఇప్పుడు నమ్మటం వలన కంచం కనపడింది, ఆహార పదార్థాలు కనపడలే. వాళ్ళ వడ్డిచ్చే గిన్నెలు కనపడుతున్నాయి, గిన్నెల్లోంచి కంచంలో పడుతున్న గరిట్లు కనపడుతున్నాయి, వాళ్ళ చేతులు కనపడుతున్నాయి, కానీ పదార్థాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అవి పవిత్ర పదార్థాలు, పవిత్రులుగా కనపడతాయి. దైవ పదార్థాలు, దైవాహారాలు అని చెబుతున్నారు. మాకు కనపడుతున్నాయి, మీకు కనపడతలేదు అన్నారు. ఓకే, పోనీ అది తింటే మనకు కడుపు నిండుద్దా? ఒకవేళ కడుపు నిండలేదు, పోనీలే దేవుడి మీద నమ్మకంతో నేనే నిండింది అనుకుంటాను, నిండకపోయినా ఆకలేస్తున్నా కూడా. అలా ఎంతకాలం బ్రతకగలరు మీరు? మీరు చనిపోకుండా ఉంటారా? నీరసించకుండా ఉంటారా? వాస్తవం ఇది, వాస్తవం అంటే ఇది. అలా అని చక్కగా మీ మతాలను ఫాలో అవ్వండి, మీ గురువుల్ని ఫాలో అవ్వండి, మీ పద్ధతులను ఫాలో అవ్వండి, మీకు సంబంధించిన దేన్నైనా ఫాలో అవ్వండి. కానీ నమ్మకము అనే విషయం గురించి చెప్పాను. నమ్మకము సత్యము కాదు, సత్యము నమ్మవలసిన అవసరం లేదు. సూర్యుడి వలన వెలుగు వచ్చుచున్నది, ఇది సత్యము. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. వెలుగు ఎక్కడ ఉంది సాక్ష్యంగా? వెలుగు కనపడుతున్నప్పుడు నమ్మటం ఎందుకు? అలాగే నాకు 2 కాళ్ళు ఉన్నవి, 2 చేతులు ఉన్నవి, 2 కళ్ళు ఉన్నవి, ఈ శరీరము నాకున్నది, నమ్మాల్సిన అవసరం ఏముంది? అందులో ఉందిగా. అసలు అక్కడ నమ్మటం నమ్మకపోవడం అనే ప్రశ్నే పుట్టదు. ఉన్నది అన్నప్పుడు సత్యము అంటే ఉన్నది, సత్యం అంటే అది. అందుకని మనం సత్యములోనే ప్రయాణించాలి, ఇక్కడ నమ్మకాలతో పని ఉండదు. అది ఈ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన మార్గం, ఈ ఆధ్యాత్మిక చదువు. ఇక్కడ నమ్మకాలు ఉండవు, మహిమలు ఉండవు, మాయలు ఉండవు, అద్భుతాలు ఉండవు, మతాలు ఉండవు, దేవుళ్ళు ఉండరు, దేవతలు ఉండరు. అయితే వాళ్ళు ఎవరిని నేను కించపరచను. అయితే అది అవసరం లేదు, ఇది చదువు ఇది. మరి అదేంటో నాకు తెలియదు, అది ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు దేవుళ్ళు, దేవతలు అనే వ్యవస్థను ఎందుకు పెట్టారు అనే నా మిడిమిడి జ్ఞానానికి అర్థమైనంత వరకు నాకు తెలిసింది ఏంటి అంటే, సర్వవ్యాపకముగా ఉన్నటువంటి ఆకాశము అనబడుతున్నటువంటి శక్తి స్వరూపం ఏదుందో, ఉన్న శక్తి అనేది పేరే, అందులో ఏ అద్భుతం లేదు. మనం బతికుండి మనం కదులుతున్నామే, చైతన్యం అదే శక్తి. ఇప్పుడు మనం కదులుతున్నాంగా, మొక్కలు బతుకుతున్నాయి కదా, అది శక్తే. సృష్టి అంతా శక్తిమయమే. శక్తి లేకపోతే మొక్కలు ఎందుకుంటాయి, మనుషులు ఎందుకుంటారు, జంతువులు ఎందుకుంటాయి, కొండలు గుట్టలు నదులు సముద్రాలు ఎందుకుంటాయి, కాలాలు ఎందుకు మారుతాయి, వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఇక్కడంతా ఇంత ఉత్పత్తులు ఎందుకు జరుగుతాయి? వీటన్నింటికి మూలము శక్తి, అంటే చైతన్యము. శక్తి యొక్క ప్రథమ స్థితి, సంపూర్ణ స్థితి ఏంటంటే ఆకాశ శక్తి, ఆకాశ స్వరూపం. అయితే అది మనిషికి ఎలా ఉంది అంటే, మనిషి ఇంద్రియముల ద్వారా మాత్రమే గ్రహించగలడు గనక, మనిషి పరిమితిగా ఉన్నాడు గనక, శరీర రూపంలో ఉన్నాడు గనక శక్తి మనిషికి తెలియదు, ఖాళీ శూన్యం అనుకొని వెళ్ళిపోతున్నాడు అంతే. అందుకని ఆ శక్తి మనిషికి తెలియదు గనుక, శక్తి అంటే మనిషికి అర్థం అవ్వదు గనుక, మనిషిని శక్తి అనే భావం వరకు చేర్చటానికి అదే శక్తిని దైవము, దేవుడు, దేవత అనే పేర్లతో మనిషికి అర్థమయ్యేటువంటి రూపాకృతులు తయారు చేశారు తెలివిగల మన పూర్వీకులైనటువంటి పెద్దలు. దేవుళ్ళకి రూపాలు ఇచ్చారు. ఎలాంటి రూపాలు? మనుషులు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు కాబట్టి స్త్రీ పురుష రూపాలు ఇచ్చారు. కానీ రూపాలు ఇచ్చినాక వాళ్ళు ఏం వదిలేయలేదు. ఆ దేవుడికి ఓ పేరు పెట్టారు, ఆ దేవుడికి లక్షణాలు చెప్పారు, గుణాలు చెప్పారు. అలా చెప్పినప్పుడు రూపమైతే మనిషి రూపం ఉంది కానీ నాయన ఈ దేవుడికి
రూపమైతే పురుష రూపము, రూపమైతే స్త్రీ రూపము ఉండగాని దేవుడు దేవతలకే, కానీ వాళ్ళు శక్తి స్వరూపములు. నీ ఫెసిలిటీ కోసం ఈ రూపం ధరించారు, కానీ వాళ్ళది ఈ రూపం కాదు అని ఖచ్చితంగా చెబుతున్నారు. నువ్వు చూస్తున్న రూపం వాళ్ళది కాదు. మరి నీ ఎందుకు ఈ రూపంలో అంటే నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కనుక ఈ రూపం ధరించారు అని ప్రాథమికంగా చెప్పారు మనకి. మరి అదేంటండి ఈ రూపం ఏడది కాకపోతే మరి ఏంటి నాకు అర్థం అవట్లేదు. మరి ఏంటంటే శక్తి స్వరూపులు అన్నారు. మళ్ళీ నాకు శక్తి అంటే అర్థం అవట్లేదండి అంటే నీకు కనబడుతున్న రూపములన్నీ వాళ్ళవే అన్నారు. అంటే సృష్టిలో నీకు ఎన్ని రూపాలు కనబడుతున్నాయి అన్ని రూపాలు వాళ్ళవే. దేవుడైన దేవతైనా దేవుడైనా అన్ని రూపాలు వాళ్ళవే. ఏమంటే మీరు జంతువులు, నక్క, పులి, ఏగ, చీమ కూడా అన్నీ వాళ్ళే, సమస్తం వాళ్ళ రూపాలే అని చెప్పారు. ఎందుకని సమస్తములో ఉన్న శక్తి స్వరూపం నీకు అర్థమయ్యే వరకు అలా చెప్పుకుంటూ వచ్చారు. నీకు అర్థం అవటం లేదని ఇంతకే. నీకు అర్థం అవటం లేదన్న ప్రాబ్లం చేత దేవుడు దేవతలు తయారయ్యారు. అది మనుషులు తయారు చేశారు. అక్కడి నుంచి మతాలు పుట్టుకొచ్చినాయి, మార్గాలు పుట్టుకొచ్చినాయి. ఆ మతాలు మార్గాల్లో మనలాంటి అర్థం అవన వాళ్ళే గజిబిజి గందరగోళాలుగా జాయిన్ అయింది. అందులో నడిచేవాళ్ళంతా మనలాంటి నాలాంటి అర్థం అవన మనుషులేగా. మీలాంటి వాళ్ళు కాదు, నాలాంటి. మీరు జ్ఞానులే, మీరు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. నాలాంటి అజ్ఞానులేగా మతాలను అనుసరించింది. అందుకని వాళ్ళు ఆ దేవుళ్ళు దేవతలు నిజం అనుకొని మానసిక ప్రపంచములో మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందో అది కూడా గ్రహించాలి. ఇప్పుడు మనం మామూలుగా దేవుళ్ళు దేవతలు మతాలు వదిలేసేయండి. మామూలుగా జీవిస్తున్నప్పుడు మన కుటుంబంలో నా భార్య, నా పిల్లలు, నాకు సంబంధించిన విషయాలు, నేను చూసిన ప్రదేశాలు, నేను చూసిన జంతువులు, నాకు కలిగే భయాలు, నాకు కలిగే సంతోషాలు, ఆదుర్దాలు, ఇవన్నీ కూడా నేను నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్నలోకంలో నాకు కనపడతా ఉంటాయి. కలలు కంటూ ఉంటాను. ప్రతి మనిషికి కళలు వస్తాయి. స్వప్నలోకము. ఆ కళలో ఏముంటుంది? మొత్తం నేను చూసినవే ఉంటుంది. కళలో ఏం జరిగింది? శరీరము నిద్రపోయింది, మనసు సంచరిస్తుంది. కళ అంటే అంతే, ఇంకేం లేదు. మనోలోకంలో ఇది నిజమే, కానీ శరీర లోకంలో ఇది నిజం కాదు. మనోలోకం కల్పించుకుంది, అక్కడ శరీరం నిద్రపోయింది, మనసు ఇంకా కదులుతాం వల్ల ఇంతకు ముందు నేను గ్రహించిన విషయాలన్నీ నాకు కళలుగా కనపడుతున్నాయి అంతే. సేమ్ అదే తీరిని తీసుకుంటే ఎవరు ఏ దేవుణ్ణి, ఏ దేవతని, ఏ మతంలో, ఏ గురువుతో, ఏ మాతాజీతో, ఏ జ్ఞాన గ్రంథంతో అనుసరించి వాళ్ళు ఏమేమి విన్నారో అవే వాళ్ళ కళల్లోకి వస్తాయి, వాళ్ళ మనోభావంలోకి వస్తాయి, వాళ్ళ కల్పనల్లోకి, వాళ్ళ సృజనాత్మకతలోకి వస్తాయి. ఎందుకని మనకు భౌతికంలో కూడా అలాగే వస్తున్నాయిగా. ఇప్పుడు మనకు భౌతికంలో చూడండి, మెలకువలో కూడా మనకి ఇప్పుడు అబ్బో మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో, ఏ పలానా ఊరు వెళ్ళాడు, సేఫ్గా దిగాడో లేదో, ఏమన్నా ప్రమాదం జరుగుద్దేమో అని కొందరు ఎప్పుడు నెగిటివిటీనే ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుద్దో అనుకుంటా ఊహించుకుంటుంటారు. కొందరు ఎప్పుడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు ఊహల్లో. వాస్తవంలో అది ఉండదు. అలా ఎప్పుడు నెగిటివిటీ పాజిటివిటీతో మనిషి మనసు ప్రయాణిస్తూనే ఉంటుంది. దానివల్లనే మనిషికి స్ట్రెస్, ఒత్తిడి, డిప్రెషన్ ఇవన్నీ రకరకాల భ్రమలకు లోనవుతూ ఉంటాడు. అది మనోలోకం. మెలకువలోనూ ఉంటుంది, నిద్రలోనూ ఉంటుంది. అది మామూలు విషయాలన్నింటికి మనసు ఎలా పనిచేస్తుందో నీ మత విషయాలకి, దేవుడి విషయాలకి, గురువు విషయాలకి, జ్ఞాన విషయాలకు కూడా అలాగే పనిచేస్తుంది. మనసు పనితీరు ఒకటే, నువ్వు దానికి ఏమందించినా అది అలా పనిచేస్తుంది. కాబట్టి అదంతా మనోలోకము నాకు తెలిసినంత వరకు. అయితే అది ఎందుకు ఏర్పాటు చేశారు మహాత్ములు అంటే ఈ మనోలోకంలో కల్పనలు కల్పించుకుంటున్న వాళ్ళు మనలాంటి అజ్ఞానులు. అందులో మహిమలు, మాయలు, అద్భుతాలు, నాకు దైవ దర్శనాలు అయిపోయినాయి, దేవతా దర్శనాలు అయిపోయినాయి అంటే అదంతా నీ కల్పనలో, నీ ఊహలో అజ్ఞానం చేత అనిపిస్తుంది అంటే. ఎందుకంటే మామూలుగా కూడా మనం నిరంతరం ఏదో ఒక కల్పన ఊహించుకుంటూ నాకేమైపోద్దో, మా వాళ్ళకి ఏమైపోద్దో అని టెన్షన్లు పడుతూ భయపడిపోతూ, లేదా నాకేదో ఆశలు, అత్యాశలు, దురాశలు ఊహల్లో బతుకుతూనే ఉంటాంగా మనం. సేమ్ అలాగే ఇది అజ్ఞానం చేత కల్పించబడుతున్నది. కానీ నిజంగా మహాత్ములు ఈ వ్యవస్థ ఏర్పాటు చేసింది ఎందుకు అంటే, ఈ దేవుళ్ళు దేవతలనే వ్యవస్థ ఎందుకు, ఈ మతములనే వ్యవస్థ ఎందుకు, ఈ గురువులనే వ్యవస్థ ఎందుకు, ఈ జ్ఞాన గ్రంథములనే వ్యవస్థ ఎందుకు, ఈ బోధలనే వ్యవస్థ ఎందుకు అంటే, అసలు శక్తి గురించి తెలియని సామాన్య మనిషిని ఈ దేవుడు దేవతల పేరు మీద రూపధారణలతో చెబుతూనే మనిషికి అర్థమయ్యేలా, ఈ దేవుడిది ఈ రూపం కాదు, ఈ దేవతది ఈ రూపం కాదు, నీకోసం మాత్రమే ఈ రూపం, నీకు ఆలంబనగా అన్ని రూపాల దేవుడివే, అన్ని రూపాల దేవతవే. ఆ దేవుళ్ళు దేవతలు శక్తి స్వరూపులు, మనలాంటి వాళ్ళు కాదు.
వాళ్ళు సృష్టి మొత్తం ఆవరించి ఉన్నారు, వాళ్ళు లేని ప్రదేశమే లేదని చెప్పుకుంటానే వచ్చారు. అంటే శక్తి తత్వాన్ని రూపంలో చెబుతున్నారు. ఏదో ఒక రోజుకు నువ్వు అర్థం చేసుకొని శక్తి తత్వం దాకా రావడానికి అవసరమైన చదువుని మెట్టుమెట్టుగా నిన్ను ఎక్కించుకుంటూ వస్తున్నారు. అది నాకు అర్థమైంది. అందువల్ల ఏర్పాటు చేశారు. కాబట్టి అది చాలా మంచి హృదయంతో, సహృదయంతో మహాత్ములు సామాన్యుడిని శక్తి వరకు తీసుకురావడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. దాంట్లో మధ్యలో నాబోటి అజ్ఞానులు చేరిపోతారు, అర్థమయ్యే అర్థమవునోళ్ళు చేరిపోతారు, కొంతమంది కావాలని మోసగాళ్ళు మోసగత్తులు చేరిపోతారు. వీళ్ళు ఇక్కడ ఇంకా అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు అనేకాలు సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని ప్రజల్ని ఎటూ కాకుండా, అంటే అవి నమ్మి వెళ్ళేవాళ్ళు ఎటూ కాకుండా త్రిశంకు స్వర్గంలో పెడతారు. ఇటు మామూలు మనిషిగా నువ్వు బతకనేవారు భూమి మీద, అంటే మామూలు మనిషిగా అసలు దేవుడితో ప్రమేయం లేకుండా నీ గొడవ నువ్వు పడుతున్నావు అనుకో, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, హాయిగా బతకొచ్చు. లేదు దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నావు అనుకో, పూర్తి శక్తి తత్వం వరకు వెళ్ళిపోయినా హాయిగా బతకొచ్చు. ఎందుకంటే అంత సత్యతతోనే సాగుతుంది. ఈ మిడిమిడి జ్ఞానం అంతా అసత్యతలోనే సాగుద్ది. అది మనోలోకం, ఊహాలోకం, సృజనాత్మక లోకం. అక్కడే ఈ మాయలు మహిమలు అద్భుతాలు కల్పనలు అన్నీ కల్పిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం, విషయంగా చెప్పాను. ఇప్పుడు మన సోదరుడు అడిగినటువంటి విషయం ఇక్కడ శక్తి సూత్రానికి చెబుతున్నా నేను. శక్తిని ఎవరు ఉత్పత్తి చేయలేరు, శక్తిని ఎవరు నాశనం చేయలేరు. కానీ శక్తిని వాడుకుంటున్నాం, వాడుకోవచ్చు. ఎలా వాడుకుంటున్నాం అన్నప్పుడు అసలు సృష్టిగా ఏర్పడిందే శక్తి. ఫస్ట్ సృష్టిగా మనకు కనపడుతుందంతా శక్తే. ఇక్కడ మీడియం ఏంటంటే మీడియం కూడా శక్తే. ఇప్పుడు మనుషులుగా ఉన్నదేంటి? శక్తే. చెట్లుగా ఉన్నదేంటి? శక్తే. జంతువులుగా ఉన్నదేంటి? శక్తే. జడ పదార్థములుగా కొండలు గుట్టలు నదులు సముద్రాలుగా ఉన్నదేంటి? శక్తే. గ్రహాలు గోళాలు నక్షత్రములుగా ఉన్నదేంటి? శక్తే. మొత్తం ఈ గ్రహాలు గోళాలు నక్షత్రములతో సహా భూమితో సహా మనతో సహా కలిపిన ఈ సృష్టి అంతా శక్తితో తయారైన ఈ సృష్టి అంతా ఎక్కడ ఉన్నది? శక్తిలోనే. ఏంటా శక్తి? సర్వవ్యాపక ఆకాశం అనే శక్తిలోనే అక్కడక్కడ తనను తాను శక్తి వ్యక్తీకరించుకున్నది. అదే సృష్టి. అందులో ఒకటి భూమి, ఒక గోళం భూమి, ఆ భూమిలో మనం ఉన్నాం. ఇదంతా శక్తి వల్లనే జరిగింది. అంటే ఇక్కడ మీడియం ఏంటి, మాధ్యమం ఏంటి అన్నప్పుడు మాధ్యమం కూడా శక్తే. పదార్థం శక్తే, వస్తువు శక్తే, అలా అవటానికి కారణం శక్తే. ఎందుకలా అవటానికి కారణం ఏంటి, మాధ్యమం ఏంటి అన్నప్పుడు ఈ మాధ్యమ భాషలో చెప్పుకుందాం. ఏంటంటే శక్తి యొక్క లక్షణములు, అనంత ఆత్మశక్తి సర్వవ్యాపకముగా ఉన్నప్పుడు దాని ఒరిజినల్ స్వరూపము స్థిర స్వరూపము ఆకాశము. అది ఎప్పుడు చెక్కు చెదరు, ఆ స్థిర స్వరూపంగానే ఉంటుంది. కానీ ఆ స్థిర స్వరూపమునకు లక్షణములు గుణములు ఉన్నాయి. శక్తికి అనేక శక్తులు ఉన్నాయి. కదిలే శక్తి ఉంది. సర్వవ్యాపక ఆకాశముగా అది కదలలేదు. ఎందుకని? ఉన్నదంతా తానే అయినప్పుడు, కదలటానికి రెండవ ప్లేసే లేనప్పుడు, స్థలమే లేనప్పుడు కదలటానికి ఎలా కుదురుతుంది? ప్లేస్ ఉంటే కదా కదలగలం. ఇటు నుంచి అటు జరుగంటే అటు జరగడానికి ప్లేస్ ఉండాలిగా. కానీ ఉన్నదంతా అదే కనుక ఆకాశముగా అది కదలలేదు, స్థిరత్వముగా ఉంటుంది ఎప్పుడు. అయితే దానిలో కదలిక అనేటువంటి లక్షణం ఉన్నది. మరి ఇప్పుడు ఈ కదలిక ఎక్కడ ఉంటుంది? తనలో తానే కదులుతూ ఉంటుంది. మనలో భావాలు కదిలినట్టు, ఆలోచనలు కదిలినట్టు. అది దాని లక్షణము, శక్తి యొక్క లక్షణం అది. అలా తనలో తానే ప్రకాశిస్తుంది తేజస్సు. ఆ తేజస్సుకి ఉష్ణోగ్రత అనే లక్షణం కూడా ఉంది. అలాగే ఈ కదలికకి వాయువు అని పేరు పెట్టారు. దానికి స్పర్శ అనే గుణం ఉంది. ఈ తేజస్సుకి వెలుగు, వేడి అనేటువంటి లక్షణములు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఆ శక్తికే ఉన్నాయి. దానిలోనే ఇదంతా జరుగుతుంది. దానిలోనే అది ద్రవత్వమును పొందగలదు, దానిలోనే అది ఘనత్వమును పొందగలదు. ఆ ద్రవత్వం పేరు నీరు, ఘనత్వం పేరు భూమి. అంటే ఇటువంటి శక్తులను అది కలిగి ఉన్నది. భూమిగా, ద్రవముగా, వెలుగుగా, గాలిగా తనను తాను వ్యక్తపరుచుకోగలదు. అలాగే అలా వ్యక్తపరుచుకునేది ఎక్కడ? తనలోనే. ఎందుకని? తనకంటే భిన్నంగా ప్లేసే లేదు అసలు. ఉన్నదంతా తానే. తాను వ్యక్తపరుచుకుంటుంది తనలోనే, తనలోనే. అందుకని ఆకాశముగా అది ఎప్పుడు స్థిరమైనది, శాశ్వతమైనది. కాబట్టి ఆకాశ శక్తిగా ఇప్పుడు
ఎనర్జీ కెన్నాట్ బి డిస్ట్రాయిడ్ నర్ ప్రొడ్యూస్డ్ అన్నప్పుడు, అంటే శక్తిని నశింప చేయలేము, ఉత్పత్తి చేయలేము అన్నప్పుడు అది ఆకాశ స్థితిలో చెబుతున్నారు. సర్వవ్యాపక ఆకాశతత్వముగా ఉన్న శక్తిని పుట్టించటము లేదు, నశింప చేయటము లేదు. ఎందుకని అది ఉన్నదే, అది ఉన్నదంటే అదే. ఇప్పుడు చైతన్యము దాని లక్షణం అవటం వలన, దానిలోనే దానికి గుణములు ఉండటం వలన, ఏంటా గుణములు? వాయువు, తేజస్సు, ఉష్ణోగ్రత, ద్రవత్వము, భూమి, మళ్ళీ వీటి లక్షణములు. ఈ భూమికి కొన్ని లక్షణాలు, ద్రవత్వానికి కొన్ని లక్షణాలు, తేజోతత్వానికి కొన్ని లక్షణాలు, వాయువుకి కొన్ని లక్షణాలు, ఇవన్నీ దానికి ఉండటం చేత ఆ చైతన్యము అనేటువంటి దానిలో దానికి కదలక చేత ఇవన్నీ కలిసిపోతూ, ఆ కలిసిపోయి అవి సృష్టిగా తయారవుతుంది. ఎక్కడ? తనలోనే, అన్నీ దానిలోనే, అదే సృష్టి. అంటే ఇప్పుడు మీడియం ఎవరు? సృష్టి తయారవడానికి, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు తయారవడానికి మీడియం ఎవరంటే పంచభూతములు. మహాత్ములు చెప్పింది అది. మొత్తం యావత్ సృష్టి తయారవడానికి కారణం పంచభూతములు. అన్నింటిలో ఏదైనా వెతుకు, ఎక్కడైనా వెతుకు, పంచభూతములే ఉంటాయని. ఈ పంచభూతములే ఉన్నాయి అన్నింటిలో, అన్ని స్వరూపాలు పంచభూతాలే. కాబట్టి మీడియం ఎవరు అంటే పంచభూతములు. పంచభూతములు ఎవరు అంటే శక్తే. శక్తి లక్షణములు మిగిలిన 4, అవి శక్తిలో కలిసే ఉన్నాయి. కాబట్టి మీడియం కూడా శక్తి ఇక్కడ. ఓకే, మరి సృష్టి ఎవరు? సృష్టి పంచభూతములే, పంచభూతములు శక్తే, కాబట్టి సృష్టి కూడా శక్తే. మరి సృష్టిలో పుట్టుట, నశించుట అన్నది ఉన్నది ఏంటి అన్నప్పుడు, శక్తి తనను తాను పదార్థముగా, రూపముగా వ్యక్తపరుచుకున్నది. ఆ రూపము కోల్పోతున్నది, పదార్థము కోల్పోయి శక్తిగా మారిపోతుంది. మళ్ళీ తాను శక్తి అయిపోతుంది. అది తన యొక్క స్వభావము, తన యొక్క లక్షణము. శక్తి పదార్థముగుట, రూపము ధరించుట, రూపము కోల్పోవుట, మళ్ళీ శక్తిగా మారిపోవుట, ఇది పదార్థ లక్షణము. కాబట్టి సృష్టి మొత్తానికి పంచభూతములు మీడియములు. పంచభూతములని 5గా మనం అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం, కానీ అవి శక్తి యొక్క, ఏకశక్తి యొక్క లక్షణములు. శక్తి ఒకటే. ఆ శక్తి సృష్టి అయినప్పుడు సృష్టికి శక్తికి భిన్నత్వం లేదు. సృష్టి శక్తి వేరువేరు కాదు. సృష్టిలోనే శక్తి ఉంది, శక్తిలోనే సృష్టి ఉంది. సృష్టిగా ఉన్నదంతా శక్తే, పదార్థముగా ఉన్నదంతా శక్తే, జీవులుగా ఉన్నదంతా శక్తియే, మొక్కలుగా ఉన్నదంతా శక్తే, చెట్లుగా, మొక్కలుగా, జీవులుగా, మానవులుగా, జంతువులుగా, జడ పదార్థములుగా, కొండలు, గుట్టలు, నదులుగా, గ్రహములు, గోళములుగా, అన్నింటిగా ఉన్నదంతా శక్తి. అవన్నీ శక్తిలోనే, ఆకాశ శక్తిలోనే ఉన్నాయి. మళ్ళీ ఇలా తయారైంది కూడా శక్తే. ఇది తయారవటానికి శక్తిలో కలిగినటువంటి చలన దశల వలన అవన్నీ జరుగుతున్నాయి. అంటే పదార్థాలు ఏర్పడుతున్నాయి. ఏర్పడిన పదార్థాలు మళ్ళీ స్థిరంగా ఉంటున్నాయి అంటే లేదు, ఎప్పుడు చలన దశ ఉంది. అందుకే సృష్టి అంటే నిరంతర మార్పు, నిరంతర కదలిక. మీరు సృష్టిని గమనించండి, అసలు నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఓ మనిషి పుట్టిన కాడి నుంచి పెరుగుతూనే ఉంటాడు, ఓ చెట్టు పుట్టిన కాడి నుంచి పెరుగుతూనే ఉంటుంది, ఓ జంతువు పుట్టిన కాడి నుంచి పెరుగుతూనే ఉంటుంది. మిగిలిన వాటిని మనం గమనించే స్థితిలో లేము. అలాగే మీరు సైన్స్ ప్రకారం చూస్తే అసలు మన భూమి గంటకి సుమారు 1600 కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తాను జరుగుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగేది లక్షల కిలోమీటర్ల స్పీడ్కి వెళ్ళిపోయింది. గూగుల్లో కొట్టి చూస్తే వస్తుంది మీకు. భూమి కూడా తిరుగుతూనే ఉంది. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి గ్రహగోళ నక్షత్రములని పిలువబడి అన్ని కదులుతూనే ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి. అంటే సృష్టి ఎప్పుడు చలన దశలో ఉంది. స్థిరముగా ఉన్నది ఏంటంటే ఆకాశం ఒక్కటే, ఆకాశతత్వం. ఎందుకని? కదలటానికి దానికి ప్లేస్ లేదు. సృష్టి పరిమితంగా ఏర్పడింది కనుక అది ఆకాశములో కదులుతుంది, శక్తిలో కదులుతుంది, శక్తిలోనే కదులుతుంది అది. అంటే నీటి సముద్రములో, సముద్రపు నీటి చేత ఎగిసిపడినటువంటి కెరటముల వలన ఏర్పడినటువంటి బుడగ, నురగలు ఆ నీటిలోనే కాసేపు కదిలినట్టు, కాసేపు ఉండి మళ్ళీ పగిలిపోయి నీరుగా మారిపోయి కదిలిపోయి అదే కెరటంలో కలిసిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయి. ఎగిసిపడిన కెరటము సముద్రపు నీరే, ఆ ఎగిసిపడినప్పుడు ఏర్పడిన నొరగ, బుడగలో సముద్రపు నీరే,
కాసేపు ఉండి పగిలిపోయి మళ్ళీ అది మారిపోయి, అంటే బుడగ పుట్టింది బుడగ చచ్చిపోయింది అన్నాం, కానీ బుడగగా వచ్చింది సముద్రపు నీరే. ఆ ఫోర్స్ వలన, కదలిక వలన, చైతన్యము వలన. మళ్ళీ అది పగిలిపోయి అదే అలలో కలిసిపోయింది, అదే అలతో సముద్రంలోకి వెళ్ళిపోయింది. సేమ్ ఇలాగే జరుగుతుంది సృష్టి. శక్తి సాగరం ఏంటి ఇక్కడ అంటే ఆకాశము. సముద్రము శక్తి సాగరం అన్నట్టుగా ఇక్కడ శక్తి సాగరం ఏంటయా అంటే ఆకాశము. ఇక్కడ శక్తి అన్నప్పుడు ఆకాశమే. మరి మీడియములు ఏంటంటే పంచభూతములు. అలా సృష్టి ఏర్పడుతున్నది అంతే. అయితే బయట మరేదో మీడియములు, ఆ శక్తి ఎలా ఏర్పడుతుంది ఏంటి, ఆ మోడ్ ఏంటి, ఆ విధానం ఏంటంటే నాకు తెలియదు. ఇక్కడ మన సోదరుడు అడిగింది ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై మీడియం ఆర్ మోడ్ అంటే, ఆధ్యాత్మికతలో ఎక్కడో విన్నారు వీరు. అంటే నేను కూడా విన్నాను, ఇలా బోల్డ్ విన్నాను. నేను ఏవి మీకు చెప్పను. ఎందుకు చెప్పనంటే ముందు నేను ఆధ్యాత్మికతలో ఇటువంటి విధానములన్నీ తెలుసుకోవడానికి అసలు ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో నాకు అందుబాటులో ఉన్నవన్నీ తిరుగుతూ వచ్చాను నా 18 ఏళ్ల వయసు నుంచి. ఎంతమంది గురువులు ఉన్నారు, ఎన్ని మతాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెబుతున్నారు ఏంటని ఆ మత ప్రార్థనాలయాలకు వెళ్ళి ఆ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొంతకాలం ఉండి, అంటే నాకు అర్థమయ్యేంత వరకు ఉండి, ఓహో ఇదిదా 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 అని తెలుసుకొని వచ్చాను. అంటే సంపూర్ణంగా అన్నీ తెలుసుకున్నానని చెప్పను, కానీ నాకు అర్థమయ్యే వరకు, నాకు అవగతమయ్యే వరకు తెలుసుకున్నాను. అవగతమైనాక చక్కగా ఆత్మజ్ఞాన మార్గంలోకి వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే సత్యంలోకి రావాలని అప్పుడు అర్థమైంది. ఎందుకని అనేక మంది అనేక విభిన్నతలతో పోతున్నారు. ఇప్పుడు దైవ మార్గాలలో, మత మార్గాలలో, దేవుళ్ళు దేవతలు అని సాగుతున్నటువంటి విధానాలలో, గురువుల్లో, మాతాజీల్లో అసలు ఎన్ని లక్షల రకాలు ఉన్నాయో చూడండి. ఒకరికొకరు ఎంత ఆపోజిట్గా చెబుతున్నారో చూడండి. ఒక మతానికి ఇంకో మతానికి అసలు సంబంధమే ఉండదు. ఈ గ్రంథం ఇంకా దేన్ని నమ్మొద్దని చెప్పుద్ది. నేనే నిజమైన దేవుడిని అని చెప్తాడు ఆ దేవుడు. ఆ మత దేవుడు నేనే నిజమైన దేవుడు, మిగిలిన వాళ్ళు కాదంటాడు. ఇలా ఏ మతానికి ఆ మతం వాళ్ళు నా దేవుడే నిజమైన దేవుడు, నా గురువే నిజమైన గురువు, నా మాతాజీయే నిజమైన మాతాజీ, నా సాధనే నిజమైన సాధన. ఏంటి గోల? ఏమైపోతారు మనుషులు అంటే అసలు ఆలోచించిన మనుషులకి ఏ గొడవ లేదు, హాయిగా సాగిపోతున్నారు. అందుకే గుంపులు గుంపులుగా ఎవరి గుంపులు వాళ్ళు పోతున్నారు అంతే. వెళ్ళనే ఉండే, ఏం ప్రమాదం లేదు. అవి మంచివే. మంచి చెప్పే మహాత్ములు చాలా మంది ఉన్నారు, శక్తి వడుకు నడిపించేవాళ్ళు. నేను కూడా అలా మార్గాల్లో వెళ్ళి ఒక సామాన్యుల్లాగా నేను కూడా గుంపుల్లోనే కలిసి, అయితే నిజమైనటువంటి మహాత్ములు నాకు తగలటం వలన నా అదృష్టమో ఏమో నాకు తెలీదు, ఆత్మజ్ఞానం వరకు నన్ను తీసుకొచ్చారు వాళ్ళు. నాకు ప్రత్యక్ష గురువు ఎవరు లేరు. అన్ని మార్గాలు చూశాను, వెతుకుతూ వచ్చాను. నాకున్న సందేహాలన్నీ తీర్చుకోవడానికి మొత్తం తిరిగాను, అనేకం చదివాను, అనేక మంది రాసిన పుస్తకాలు చదివాను, అనేక మంది గురువులు చెప్పిన ఉపన్యాసాలు విన్నాను. నాకు అందుబాటులో నా 18 ఏళ్ల వయసు నుంచి దొరికి ఆ రోజుల్లో ప్రపంచంలో తిరుగుతున్న మాతాజీలు, గురువులు, అన్నోళ్ళని, చిన్నోళ్ళని, చెత్తకోళ్ళని, పెద్దోళ్ళని అందరినీ చూసుకుంటూ వచ్చాను. వాళ్ళు చెబుతున్నవన్నీ నా చుట్టుపక్కల అందుబాటులో ఉన్న మతాలు, ఆ మతాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రంథాలు చదివాను, వాళ్ళ ప్రార్థనాలయాలకు వెళ్ళాను, వాళ్ళు ఏం చెబుతున్నారో విన్నాను. అవన్నీ గ్రహించినాక ఈ విభిన్నతలన్నీ మనుషులు మనోలోకంలో సృష్టించుకుంటున్నారు అన్నది నాకు అర్థమైంది. ఈ విభిన్నతలు అంటే నా దేవుడే గొప్ప, నా మతమే గొప్ప, మహిమలు, మాయలు, అద్భుతాలు, విధానాలు, సాధనా పద్ధతులు అంటే విరోధ భావాలు, విభేద భావాలు కలిగేటువంటివన్నీ మనోలోకంలో సృష్టించుకుంటున్నారు. అద్భుతాలు, మహిమలు, మాయలన్నీ మనోలోకంలో సృష్టించుకుంటున్నారు. అలా కాకుండా ఇదే విధానాల్లో కొంతమంది దేవుడు దేవతలను చూపిస్తూ వీళ్ళు అనంత శక్తి స్వరూపులు, ఆత్మశక్తి స్వరూపులు, మీ సౌలభ్యం కోసం ఈ దేవుడు దేవత రూపం అని చెబుతూ శక్తి వరకు నడిపించుకు తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని పట్టుకొని నేను అనంత ఆత్మశక్తి వరకు వచ్చాను. మధ్యలో ఇవన్నీ తిరిగి చూశాను కాబట్టి వీటిని గ్రహించి వదిలేశాను. అందుకే నమ్మకము అనే పదమునకు అర్థము లేదు అని క్లియర్ కట్గా చెబుతాను. ఎందుకంటే నేను నమ్మే నడిచాను వాళ్ళతో. కొన్ని సంవత్సరాలు ప్రయాణించాను గురువులతో. నమ్మకము అనే పదము అసలు ఉపయోగమే లేని పదం. కావాలంటే మీరు నమ్మి చూడండి. ఇందాక మనం భోజనం గురించి చెప్పాను మీకు కనపడతలేదు. కనపడని ఆహారం ఎలా తినగలరో, ఒకవేళ తిన్నానని నటించిన
అంటే అనేక రకాలుగా మనం ఇప్పుడు ప్రార్థనాలయాలు పెట్టుకొని ఇంట్లో మనమే దేవుడు ప్రతిమలు పెట్టుకొని లేదా బొమ్మలు పెట్టుకొని మనకు తోచినవన్నీ మనం చేసుకొని దేవుడు అవన్నీ చూసేస్తున్నాడు వినేస్తున్నాడు అనుకొని దేవుడి దగ్గర నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం మనమే తినేస్తాం, దేవుడు తినడం. అలా నేను విమర్శించట్లే ఆ ప్రాసెస్ని. నువ్వు శక్తి వైపు వెళ్ళటానికి, నిన్ను తీసుకెళ్ళటానికి ఆ ప్రాసెస్ నీకు ఉపయోగపడుతుంది. నిజమైన గురువులు, నిజమైన మాతాజీలు, నిజమైన మహాత్ములు నీకు తగిలితే విధానాలు కరెక్టే, నిన్న ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ తీసుకెళ్ళిపోతారు. అలా నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మధ్యలో ఉన్న గారడీలు చూశాను, మంత్రతంత్రాలతో మోసాలు కూర్చోవాళ్ళని చూశాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చొని నేను మోసపోయాను, కొంతకాలం వృధా చేసుకున్నాను. ఇవన్నీ తెలుస్తాయి కదా, ప్రయాణంలో అందరికీ తెలుస్తాయి. ఏదో మొత్తానికి ఇక్కడ దాకా వచ్చి పడ్డాను, నా అభిరుచి ఇటు వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మిందే కదా మీకు చెప్పగలను. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి, మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. నాది నమ్మమని నేను అస్సలు చెప్పటంలా. నేను దీన్ని నమ్మాను, నాకు ఇలా అర్థమైంది అని చెబుతున్నా. ఎవరో తప్పు అంటలేదు, ఎవరో రైట్ అంటలేదు, కానీ అన్నింటిలోనూ దొంగలు ఉంటారు, జాగ్రత్త అని మాత్రం చెబుతున్నారు. ఎందుకంటే మానవ స్వభావంలోనే ఎంతో కొంత చెడు దూరిపోయి ఉంది, అటువంటి వాళ్ళు ఉంటారు అన్ని చోట్ల. ఇప్పుడు ఈ అనంత ఆత్మశక్తి తత్వము చేత సృష్టి ఏర్పడింది. ఆ ఏర్పడిన సృష్టి ఏమవుతుంది? ఏర్పడటము అంటే ఏంటి? శక్తి శక్తిగానే ఉంది, అది చైతన్యము చేత పంచభూతముల కలయిక చేత ఒక రూపధారణ జరిగినప్పుడు, ఆ రూపధారణ మనం గ్రహించగలిగినప్పుడు పుట్టింది అంటున్నాం. ఆ రూపధారణ అంతమైపోయినప్పుడు మరణించింది అంటున్నాం. ఎందుకంటే మనం రూపాలు పదార్థాలే గుర్తించగలం కాబట్టి. ఇది మన శరీరంలో ఉన్నటువంటి ప్రాబ్లం. మన శరీరం పరిమితత్వాన్నే గ్రహించగలుగుతుంది. అలా కాకుండా ఈ శరీరంలో మరి మహాత్ములు ఆ ఆకాశ శక్తిని ఎలా చెప్పారు, ఆత్మజ్ఞాన చదువుని ఎలా చెప్పారు, దాన్ని మనకు ఎలా అందించారు అనేటువంటి సందేహాలు కూడా మీకు పుట్టాలి, మీరు అడగాలి. అంటే మహాత్ములన్నీ మనం పిలుస్తున్నటువంటి మనుషులు ఎవరైనా ఉంటే మనకి ఆత్మజ్ఞాన సంపదను, ఆత్మజ్ఞాన గ్రంథాలను తరతరాలుగా వేల లక్షల సంవత్సరాల వెనక నుంచి అందించుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు తమలో తాము కనుగొన్నారు. ఇది బయట ఒక చెట్టులోకి వెళ్తే శక్తి దర్శనం అవలా. ఇప్పుడు మనం ఆహార పదార్థాలు తింటున్నామండి. ఆహార పదార్థాలు ఎందుకు తింటున్నాం? కేవలం శక్తి కోసమే. మనం తీసుకున్న ఆహారం అంతా లోపల పచనమైపోయి, ఆ పచనమైపోయిన ఆహారం ఏమవుతుంది? రక్తంగా మారుతుంది. అందులో ఘన పదార్థం, స్థూల పదార్థం మనకు అవసరం లేనిది ఏదుందో అది మలంగా విసర్జించేస్తున్నాం. అందులో సూక్ష్మాంశ దానిలో నుండి జీర్ణమైపోయిన దాంట్లోంచి మన శరీరం పేగులు ఆ జీర్ణ రసాలలోంచి శక్తిని పీల్చేసుకుంటున్నాయి, అదే రక్తంగా మారుతుంది. అది లోపల శరీర నిర్మాణంలో ఉంది, అది మనకు కూడా తెలీదు. ఇంతకీ మనం తిన్న ఆహారాన్ని మన శరీరం ఎలా శక్తిగా మార్చుకుంటుందో మనకే తెలియదు. అది సృష్టి ఏర్పాటు, మనకే తెలియదు అది. అలాగే మనం ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి తింటున్నాం? చెట్ల నుంచి తింటున్నాం. మామూలుగా తీసుకుంటే ఇప్పుడు జంతువులు తిన్నారనుకోండి, ఒకవేళ మాంసాహారులు అనుకోండి, మాంసాహార జంతువులు కూడా మళ్ళీ శాకాహారాన్ని తినే బతుకుతున్నాయి. అవి చెట్లని, మూలం చెట్లే అన్నిటికీ. ఇప్పుడు చెట్లుగా ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ పంచిపోతాలే, భూమి నుంచి చెట్లు ఉత్పత్తి అయినాయి. చెట్లు ఎవడో నాటలా, ఆల్రెడీ చెట్లు అనేవి ఇక్కడ ఉంటే, భూమి నుంచి ఉత్పత్తి అయి ఉంటే, అందులో మనకు ఉపయోగపడే వాటిని, మనకు నచ్చిన వాటిని, మనం ఇష్టమైన వాటిని మనం ఎక్కువ పండించుకుంటున్నాం అంతే. స్వతహాగా చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే చెట్టు భూమి నుంచి ఉత్పత్తి అవుతుంది. భూమి చెట్లను ఉత్పత్తి చేస్తుంది, అది భూ లక్షణం. ఆ చెట్లు సూర్యరశ్మిని వాడుకొని, అంటే పంచభూతాలను వాడుకొని అవి పెరుగుతూ బతుకుతూ చక్కగా నీరుని వాడుకొని, గాలిని వాడుకొని, సూర్యరశ్మిని వాడుకొని ఈ ఆకాశ శక్తిలో చక్కగా మళ్ళీ అదే ఆకాశ ప్రాణశక్తి తమలో పెట్టుకొని, ఎందుకని భూమి నుంచి గ్రహించి అన్నింటి నుంచి గ్రహించిన ప్రాణశక్తిని పెట్టుకొని ఆ చెట్టు యొక్క లక్షణము కాయలు పువ్వులు ఇవన్నీ అందులో మనకు ఉపయోగపడి తీసుకుంటున్నాం. అది సృష్టి ఏర్పాటు. ఆ ఆహార పదార్థాలు మనలోకి వెళ్ళి మనం తిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఆహార పదార్థాల్లో ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలే ఆహార పదార్థాలుగా చెట్టు ద్వారా తయారైనాయి. డైరెక్ట్గా మళ్ళీ పంచభూతాలు మట్టి తింటే మనం బతకలేం.
నీరు తాగుతాం, మంచినీరు తాగుతాం. మళ్ళీ మనం తాగిన మంచినీరులో కూడా శక్తిని శరీరం గ్రహించి మిగిలిన దాన్ని మూత్ర రూపంలో విసర్జించేస్తుంది. మనం పంచభూతాల ఆహార పదార్థ రూపంలో స్వీకరిస్తున్నాం. స్వీకరించినప్పుడు ఏమైంది, అందులో పంచభూతాల ఆహార పదార్థ రూపంలో సేకరించినప్పుడు పంచభూతాల రూపంలో ఆహార పదార్థంలో ఉన్న శక్తిని మన శరీరం తీసుకుంటుంది. ఆహారాన్ని పచనం చేసి జీర్ణం చేసి అందులో పదార్థతత్వాన్ని వదిలేస్తుంది కిందకి. అదే మలము, అదే మూత్రము, అదే స్వేదము, చెమట. అదే ప్రాసెస్ మనకు తెలియదు. ఇప్పుడు మొక్కల ప్రాసెస్ మనకు తెలియదు. ప్రాసెస్ పెట్టబడి ఉంది. మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, పంచభూతాలను ఎలా వాడుకుంటున్నాయి, ఎందుకు వాటి కాయలు పువ్వులు వస్తున్నాయి, అవి తింటే మనం ఎలా బతుకుతున్నాం, ఇది మనకు తెలియదు. అసలు ఎవరికి తెలియదు, ఎప్పటికీ తెలియదు. అది సృష్టి ఏర్పాటు అంతే. దాని గురించి ఆలోచించి తలలు బద్దలు కొట్టుకొని కొత్త కొత్త కథలు రాసేసి కొత్త కొత్త పుస్తకాలు రాసేసి ప్రజలకి ఏదో చెప్పేద్దామంటే అభూత కల్పనలో ప్రజలను పెట్టడమే. తెలీదు అని ఒక్క పదంతో హాయిగా విశ్రాంతిగా నిద్రపోవచ్చు. తెలీదు, ఎప్పటికీ తెలీదు, తెలుసుకోలేవు. నువ్వేం చెప్పినా కాకమ్మ కథలే. నువ్వు ఇప్పుడు నీ మనసుతో కథలు వెళ్తావు అంతే. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడు అంతే. అసలు ఎంత విశ్వం ఉందో నీకు తెలియదు. విశ్వంలో నువ్వు ఒక ధూళి కణం. అసలు సృష్టి ఎంత ఉందో తెలియదు. అసలు ఈ భూమి ఎంత ఉందో తెలియదు. భూమి అనే గోళమే మొత్తం గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎన్నున్నాయంటే కోటాను కోట్లు అన్నారు. అంటే కోట్ల కోట్ల కోట్లు. చెప్పడానికి వీలు లేనన్ని, లెక్కలేనన్ని, ఊహించలేనన్ని ఉన్నాయి. అందులో భూమి ఒకటి. అంటే అసలు ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి ఇరుక్కుపోయి లేవు. అక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి విసిరేసినట్టుగా ఒకదానికి, ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి మధ్యలో, ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి మధ్యలో కోట్ల కోట్ల మైళ్ళ దూరం ఉంది. మళ్ళీ అంత ప్రదేశం గ్యాప్ ఉంది. ఎక్కడెక్కడో విసిరివేయబడినట్టుగా ఉన్నాయి. అంటే అసలు ఆకాశం ఎంత ఉండాలి? అసలు భూమి అనేది ఒక్క గ్రహంలో మనం ఉన్నాం. అసలు ఈ భూమి ఎంత ఉందో తెలియదు. భూమే అనంతం మన స్థాయికి. ఇలాంటి భూమి లాంటి గ్రహగోళాలు కోట్ల కోట్ల కోట్లు ఉన్నాయంట. అన్నీ విసిరివేయబడినట్లు ఉన్నాయంట. ఒకదానికి ఒకదానికి మధ్యలో కోటాను కోట్ల లక్షల మైళ్ళ దూరం ఉందంట. అంటే ఇప్పుడు ఆకాశ స్వరూపం ఎంత, ఆకాశ స్వభావం ఎంత, దాని వ్యాపకత ఎంత ఊహించడం కుదురుద్ది. అసలు మనకి కుదరనే కొంది. అందుకే దాన్ని అనంతము అని వదిలేశారు. సర్వవ్యాపకము ఉన్నదంతా అదే. అది అనంతము. ఎంత ఉందో మాకు తెలియదు. అనంతం అంటే ఏంటి? ఆది అంతము తెలియదు. దానికి ఆది అంతము లేదు. అసలు ఉన్నదంతా అదే అయినప్పుడు ఆద్యంతములు లేవు. సర్వవ్యాపకము అని ఎందుకన్నారంటే మనకు అనేకంగా ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి అది మొత్తంగా వ్యాపించి ఉన్నది అదే అన్నారు. అది దాని గురించి ఊహించడం కూడా అనవసరం. మళ్ళీ దాని గురించి ఊహించే ప్రయత్నాలు చేయకుండా అలాంటి ప్రయత్నాలు చేసి పిచ్చి పిచ్చిగా చెబుతారనే మహాత్ములు ఆల్రెడీ చెప్పేశారు. ఏమైనా తెలుసా? అది అవాంగ్మానస గోచరము. మనసుకు అందదు, వాక్కులతో దాని గురించి చెప్పలేము అన్నారు. అందుకని మీరు పిచ్చి పిచ్చిగా చెప్పే ప్రయత్నాలు చేయకండి అన్నారు. ఇది ఆకాశ శక్తి గురించి, ఆత్మశక్తి గురించి, బ్రహ్మము గురించి ఆల్రెడీ మహాత్ములు చెప్పేశారండి. మేము పొందేసాము, మా గుప్పిట్లో ఉంది, మీరు వస్తే మీ నోట్లో అలా దాన్ని పడేసేస్తాము మోక్షాన్ని అని ఎవరైనా చెబితే నమ్మబాకండి. అది అరిచేతిలో వైకుంఠం చూపించడం. మహాత్ములు ఆ శక్తి స్వరూప లక్షణాన్ని వర్ణించారు. అఖండము, అనంతము, అనిర్వచనీయము, అవాంగమానస గోచరము, అలా అనేక రకాలుగా దాన్ని వర్ణించారు. అదే ఆకాశతత్వం అంతే. మనం పిచ్చి పిచ్చిగా చెప్పకుండా ముందే చెప్పేశారు వాళ్ళు దాని స్వరూప స్వభావం ఇదని. అయితే సృష్టిగా వచ్చినప్పుడు ఏమైందంటే దాని లక్షణములు చేత పదార్థములు ఏర్పడినప్పుడు ఆ పదార్థములు ఒక పరిమితిలో ఏర్పడటం వలన పదార్థాలను గుర్తిస్తున్నాం మనం. ఇప్పుడు మనం పదార్థాలు, ఆహార పదార్థాలు సేకరించి అది శక్తిగా మారుతున్నప్పుడు అసలు మనలో ఎలా మారుతుందో మనకు తెలీదు. మనలో మనం తిన్న ఆహారం పచనమయ్యి ఎందుకు రక్తం అవుతుందో, ఆ రక్తం అంతా ఎరుపు రంగులోనే ఎందుకుందో మనకు ఎప్పటికీ తెలియదు. ఎరుపు రంగు ఫ్యాక్టరీ ఎవరన్నా మన లోపల పెట్టారో మనకు తెలియదు. ఎందుకంటే మనం తినేవేవి ఎరుపు రంగు కాదు అసలు. కానీ రక్తం అంతా ఎర్రగానే మారుతుంది. తెలియదు మనకు, అది నిర్మాణం తెలియదు. మళ్ళీ ఆ రక్తమే మన శరీరంలోని కొంత భాగం, రక్తంలోని కొంత భాగం మాంసముగా మారుతూ ఉంటుంది. మాంసము నుంచి రెండవ స్టెప్గా ఎముకలు, ఎముకలలో ఉన్న మజ్జగా మారుతూ ఉంటుంది.
అక్కడి నుంచి ఫైనల్ స్టెప్గా వీర్యముగా మారుతూ ఉంటుంది. అదే మన శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల. వీర్యము అంటే విత్తనములు. స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఈ వీర్య కణములు, స్త్రీ వీర్య కణము, పురుష వీర్య కణము రెండూ కలిసి బిడ్డ జన్మించేటువంటి ప్రాసెస్ని సృష్టి పెట్టింది. అది కూడా మనకు తెలియదు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఒకటే పదం ఎప్పటికీ తెలియదు. నాలో నేను తిన్న ఆహారమే ఎలా శక్తి అవుతుందో నాకు తెలియనప్పుడు మిగిలిన తెలుసు అంటాం ఎందుకు? అయితే ఇక్కడ తెలిసింది ఒకటి ఉంది. ఏంటి అంటే, నన్ను నేను గమనించుకుంటూ ఈ తెలియని విషయాలన్నింటినీ తెలియవని వదిలేస్తే తెలుసుకునే అద్భుతమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే, ఆ శక్తి స్వరూపమును నేనే అందులో కలిసిపోవచ్చు. ఇప్పుడు కోడిగుడ్డు మీద ఏకలు పీక్కుంటున్నట్టు, కోడిగుడ్డు మీద ఏకలు ఉన్నాయా? లేవుగా. లేని ఏకలు ఎట్ట పీకుతాం? కోడిగుడ్డు మీద ఏకలు పీకటం అంటే అది. కోడిగుడ్డు మీద ఏకలు ఉండవు, కానీ ఉన్నాయేమో ఎతికి పీకుదాం అనుకుంటే. అలాగే సృష్టి ఇదంతా ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది తెలుసుకోవటం అనవసరం. ఎందుకని అంటే, సృష్టి వేరు శక్తి వేరు కాదు. సృష్టి శక్తిలోనే ఉంది. శక్తే సృష్టిగా కనపడుతుంది. కనపడుతున్న సృష్టి ప్రస్తుతం కూడా శక్తిగానే ఉంది. ఆ సృష్టి అంతా శక్తి వ్యాపించే ఉంది. శక్తి వేరు సృష్టి వేరు భిన్నత లేదు. కాబట్టి నువ్వు శక్తిని తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్టే. ఇది సృష్టిగా ఉన్న భావన అసలు నీకు కలగదు. ఎప్పుడైతే నువ్వు శక్తిని తెలుసుకున్నావో సృష్టి భావనను కోల్పోతావు. కోల్పోతావు అంటే అది ఒక పెద్ద విషయం అనిపించదు నీకు. కోల్పోతుంటే మాయమైపోదో, అదృశ్యమైపోదో. కానీ అది అసలు పెద్ద సబ్జెక్ట్ అనిపించదు. ఏనుగు మీద చేమ దోమ వాలినట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు సృష్టి భావనలో ఉన్నావు గనుక, శరీర భావనలో ఉన్నావు గనుక, శక్తి భావన అసలు నీకు తెలియదు గనుక ఇప్పుడు దోమ మీద ఏనుగెక్కినట్టు ఉంది. ఇప్పుడు దోమ మీద ఏనుగెక్కితే ఏమైంది దాని పరిస్థితి? దోమ పరిస్థితి. చేమ మీద ఏనుగెక్కితే ఏమైంది? ఆ చేమ పరిస్థితి. ఓ ఏగ మీద ఏనుగెక్కితే ఏమైంది? ఏగ పరిస్థితి. అలా ఉంది మన పరిస్థితి. ఎందుకనంటే శరీరము నేను అనుకున్నాం. శక్తిని నేను అనుకున్నప్పుడు, ఆ శక్తి తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఏనుగు మీద చేమ వాలినట్టు, చేమ నడిచినట్టు, దోమ వాలినట్టు, ఏగ వాలినట్టు ఉంటుంది. ఏనుగుకి అసలు ఆ విషయం తెలియని కూడా తెలియదు. నేను శరీరము అనుకున్నప్పుడు దోమ మీద ఏనుగెక్కినట్టు ఉంటుంది. అందుకే మన జీవితం ఇలా భారంగా సాగుతూ ఉంటుంది. ఆ తత్వాన్ని తెలుసుకో. సృష్టి వేరు శక్తి వేరు అసలు కాదు. సృష్టి శక్తి ఒకే సమయంలో ఏకముగా ఉన్నాయి. ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ఒకే చోట ఏకముగా కలిసే ఉన్నాయి. అనంతత్వం ఎక్కడా భంగము కాలేదు. కానీ శరీర భావనలో నీకు అనిపిస్తున్న మాయాజాలం, అందుకని దానికి మాయా అని పేరు పెట్టారు. మాయా అనేది నిజంగా ఏం లేదు, కానీ అనిపించటాన్ని మాయా అని పేరు పెట్టారు. మహాత్ములు అన్నింటికి చక్కగా చెప్పారు, దాన్ని మాయా అని పేరు పెట్టారు. వేరు భావనగా అనిపించటమే మాయ. ఎందుకు అనిపిస్తుంది ఈ వేరు భావన అంటే, నువ్వు శరీర భావనలో మాత్రమే ఉండిపోయావు కనుక. శరీర భావనలో ఉండిపోకుండా నీ సంపూర్ణ తత్వాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు మాయ అనిపించదు. అంతే, ఇంకంతకంటే ఏం లేదు అక్కడ. అదేంటండి మరి నేను శరీరమే కదా, శరీర భావనలో ఉండిపోకుండా నేనేలా ఏం చేయాలండి ఇప్పుడు అంటే, అదే నెత్తి నోరు కొట్టుకొని మహాత్ములు అందరూ చెబుతుంది, నువ్వు శరీరం కాదని చెప్పటల్లా, నువ్వు శరీరమే. కానీ శరీర భావనలో మాత్రమే ఉండిపోవాక, నువ్వు శరీరము మాత్రమే కాదు. అది అక్కడ చెబుతున్న విషయం. అక్కడ అసత్యమేమి లేదు. శరీరం నువ్వు అనేది అసత్యమేమి లేదు. శరీరము నువ్వు అనేది ఒక పావు వంతు సత్యము. ఓ పావే అది. ఇంకా 75% ఉంది నీ గురించి నువ్వు తెలుసుకోవాల్సింది. నువ్వు తెలుసుకుని 25%, పావు అంతే, 1/4. ఇంకా 30 ఉండిపోయింది. నువ్వు ఆ 30 తెలుసుకోకుండా ఈ పావునే సమస్తం అనుకొని వెళ్ళిపోతున్నావు. అది ప్రాబ్లం అక్కడ. ఓహో అలాగా, అయితే మరి నేను ఎలా తెలుసుకోవాలండి అంటే, మహాత్ములు వాళ్ళు తెలుసుకున్న మార్గాన్ని మనకు సూచనగా ఇచ్చారంతే. ఏం లేదు నాయన, బయటికి తిరుగుతున్నంత కాలం అంటే నీ శరీరం నుంచి నువ్వు బయట తిరుగుతూ ప్రపంచంలో సృష్టిని చూస్తున్నంత కాలం నువ్వు ఎలా తిరుగుతావు? శరీరంతో తిరుగుతావు, శరీరాన్ని ఉపయోగిస్తావు. కంటితో చూస్తావు, చెవులతో వింటావు, నోటితో మాట్లాడతావు, నాలుగుతో రుచులు చూస్తూ తింటావు, చర్మంతో స్పర్శలు అనుభవిస్తావు, స్త్రీ పురుష శారీరక సుఖాలు అనుభవిస్తావు. ఇలా బయటకే వెళ్తావు.
ఎల్లు, శరీర నిర్మాణం అలాగే ఉంది, తప్పేం లేదు. నీ శరీరము బయటకు వెళ్ళేలా ఉంది. బయట నువ్వు తిరగటానికి అనంత విశ్వం ఉంది, అనంత పదార్థాలు ఉన్నాయి, అనంత విషయాలు ఉన్నాయి. నువ్వు అనుభవించటానికి అనంత భోగాలు ఉన్నాయి. ప్రయత్నించుకో, అనుభవించి ఎవరు వద్దనలే నేను. కానీ అదంతా 25%. ఆ 25%లోనే ఇరుక్కుపోయి శ్లేష్మములో పడ్డ ఏగలాగా ఇరుక్కుపోయి అందులోనే పడిపోయి పంజరంలోని పక్షిలాగా అలాగే ఉండిపోయి జంతు ప్రదర్శనశాలలోని జంతువుల్లాగా అవి అక్కడక్కడే తిరుగుతాయి. టికెట్లు పెట్టి వాటిని మీకు చూపిస్తూ ఉంటారు. అది మా లోకం ఇదే అనుకుంటాయి. నూతిలో కప్పలాగా ఇదే సర్వము అనుకోబాక అని చెబుతున్నారు. అది అనుభవించి తప్పులేదు, కానీ అదే సర్వం అనుకోబాక. మరి ఏమనుకోవాలండి? శరీరంతో తిరుగుతున్నావా? ఓకే. శరీరముతో తిరగటానికి అవసరమైనటువంటిది అసలు ఏంటి? శరీరం ఎలా కదులుతుంది పరిశీలించు. నీ లోపల ఒక ఆలోచన కలగకుండా, నీ లోపల ఒక భావం కలగకుండా, నీకు ఏదో ఒక ఆలోచన భావం పుట్టకుండా శరీరాన్ని నువ్వు కదపగలవా? ఏదో ఒక తలంపు నీకు పుట్టకుండా శరీరాన్ని కదపగలవా? అంటే కదపలేనండి. అసలు నేను అనే తలంపు పుడితే తప్ప నేను నాకు గుర్తురాను. గాఢ నిద్రలో నేను గుర్తులేను. నిద్రపోతున్నప్పుడు నాకు నేను గుర్తులేను. మొత్తం నా శరీరము, నా జీవితము, నా ఎదురుగా ఉన్న ప్రపంచమే సాక్ష్యం. ఇక్కడ నమ్మకాలతో పని లేదు, అన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నిద్ర ఉంది, నిద్రలో నాకు నేను తెలీదు. నిద్రలో నాకు నేనన్న భావన లేదు, ఆలోచనలు ఆగిపోయింది కాబట్టి నాకు నేను తెలియదు. అంటే ఆలోచన లేకపోతే నేను నాకు కూడా తెలియదు అనే స్థితి ఒకటి నాకు రోజు నా జీవితంలో ఉంది. నేను రోజు నిద్రలోకి పోతున్నాను. నా జీవితంలో 3వ వంతు భాగం అందులోనే గడుస్తుంది. నేను నాకు తెలియని స్థితిలో గడుస్తుంది. మళ్ళీ మెలకు వచ్చినాక నేను నాకు తెలుస్తున్నాను. మెలకు ఎక్కడొచ్చింది కొంచెం పరిశీలించు. అంటే ముందు లోపల మెలకు వచ్చింది, నా లోపల. అది శరీరాన్ని తాకి నేను అనే భావాన్ని కలిగి శరీరము నేను అనిపిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి ఇంకా అన్నీ నాకు గుర్తొచ్చేసింది. నా పేరు, నా ఊరు, నాదంతా గుర్తొస్తుంది. అంటే నా లోపల భావము పుట్టకపోతే, ఆలోచన పుట్టకపోతే, ఆ నేను అనేటువంటి మూల తలంపు కలక్కపోతే అసలు నేనెవరో నాకే తెలియకుండా పోద్ది. ఆ లోపల కలుగుతున్న మూల తలంపు ఏంటి, దానికి ఆధారత ఏంటి, ఆ భావాలు ఏంటి, అసలు అవన్నీ కనుక్కోవయా అని చెప్పారు. పరిశీలించు, నీ లోపలకే జరిగేది. బయట తిరుగు, శరీరానికి అవసరమైనవన్నీ పొందు, అనుభవించు, కాసేపు ఆగు, కాసేపు శరీరానికి విశ్రాంతి. ఇప్పుడు లోపల నుంచి శరీరాన్ని నడుపుతున్నది ఏంటి? ఎందుకంటే ఆ లోపల నేనని పుట్టకపోతే అసలు ఈ శరీరం నేననుకోండి నాకు తెలియదు, నేనేది చేయలేను. కనుక శరీరాన్ని నడిపేది ఇప్పుడు శరీరం గొప్పదా, శరీరాన్ని నడిపేది గొప్పదా? శరీరాన్ని నడిపేది లేకపోతే శరీరం అసలు నడవదు కదా. కాబట్టి శరీరాన్ని నడుపుతున్నది ఏంటో దాన్ని తెలుసుకోవయ్యా అన్నారు. అన్నప్పుడు దానికి మనస్సు అని పేరు పెట్టారు. అందులో ఆలోచనలు పడతాయి, అందులో భావాలు పడతాయి, అందులోనే నేను అన్న మూల తలంపు పడుతుంది. అది నాలో జరుగుతుంది. కాబట్టి నువ్వు శరీరంతో బయట తిరిగినంత కాలం శరీర భావనలోనే ఉంటావు. ఆ శరీర భావనలో నువ్వు బయట తిరిగేది, బయట చేసేది, బయట చూసేది అంతా మాయా అని పేరు పెట్టారు. ఎందుకు మాయా అంటే అది మొత్తం కాదు అని అర్థం. మాయా అంటే లేనిదే అని కాదు, ఉన్నదే నీకు ఇంకోలా అనిపిస్తున్నది అంతే. అది ఉన్నదే, మొత్తం తెలిస్తే అదేంటో నీకు అర్థమైపోద్ది. కానీ మొత్తం తెలుసుకోకపోవడం వల్ల నీకు ఇంకోలా అనిపిస్తుంది, అంతకు మించి ఇంకేం లేదు. మాయా అంటే లేనిది కాదు, ఉన్నదే, కానీ దాన్ని నువ్వు ఇంకోలా భావించుకుంటున్నావు. అదే నిజం అనుకొని, అదే మొత్తం అనుకొని భావించుకుంటున్నావు, కానీ ఉండదు, అది నశించిపోద్ది. అలా బయట తిరిగేదంతా. అందుకని మాయా అంటే నశించిపోయేదానిని శాశ్వతమని నువ్వు అనుకునే భావన పేరు మాయా. దానికోసం పరుగులు పెడతాం మాయ. అంటే పరుగులు పెట్టద్దు అంటే శరీరానికి అవసరమైన సంపాదించుకొని బతకాలి, కానీ శిథిలం అయిపోద్ది శరీరం. అలాగే నువ్వు పొందే ధన కనక వస్తు వాహనాదులు, మనుషులు అన్నీ నాది, నావి, నా వాళ్ళు మొత్తం శిథిలం అయిపోతుంది. మరి నువ్వు అవన్నీ నిజం అనుకుని వాటి కోసమే బతికితే, నిజం అనుకోబాక శిథిలం అవుతాయి అనుకొని బతుకు, అది సత్యము. మరి ఇప్పుడు
నిజం అనుకొని బతికితే దానికి మాయా అని పేరు పెట్టారు. అనుభవించొద్దని చెప్పలా. అది సత్యం అనుకోబాక, అది శాశ్వతం అనుకోబాక, అది నిజం అనుకోబాక. అది శిథిలం అవుతుంది, అది నాశనం అయిపోద్ది, అది వినాశనం చెందుద్ది అని గ్రహించి అనుభవించు. అది శరీర ధర్మం కనుక అనుభవించు, అవసరం కనుక అనుభవించు. ఇప్పుడు లోపలికి రా, శరీరాన్ని కదిపే దాన్ని పట్టుకుంటే దాని పేరు మనసు. అది ఎలా ఏర్పడింది? చాలా సింపుల్ విషయం, అందులో పెద్ద విషయం ఏం లేదు, ప్రతి శీర్షికలోనూ చెప్పుకుంటాం. అది ఎలా ఏర్పడిందంటే, మనం ఈ శరీరంతో గ్రహించిన విషయాలన్నీ మనసుగా ఏర్పడినాయి. అంటే మనలో ఉన్న ప్రాణశక్తిలో నిక్షిప్తమైనవి, ప్రింట్ అయినాయి. అదే మనసు. అంటే మనసులో రెండు ఉన్నాయి. ఒకటి ప్రాణశక్తి ఉంది, రెండు శరీరంతో మనం గ్రహించిన విషయాలు ఉన్నాయి, ఆ విషయాల తాలూకు అనుభవాలు ఉన్నాయి. అది మనసు. కాబట్టి అక్కడ విషయాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి కనుక మనసు కొన్ని అనుభవాలు కావాలని ప్రయత్నించు పొందుదాము అని చెప్పుద్ది, కొన్ని అనుభవాలు వద్దు తప్పించుకుందాము అని చెప్పుద్ది. సుఖదుఖాల విశ్లేషణ చేసుకుంటూ వెళ్తుంది మనసు. సుఖాన్ని కలిగించే వాటిని, అవసరమైన వాటిని పొందుదాం, నడు ఈ అనుభవాన్ని పొందుదాం, ప్రయత్నించు అని శరీరాన్ని కదిపి బయటికి తీసుకుపోద్ది. ఎందుకంటే శరీరం బతకాలంటే అన్నీ అవసరం. అలాగే దుఃఖానుభవాలు ఏమన్నాయో అటువైపు వెళ్ళబాక, దుఃఖానుభవాలు వద్దు మనకి, పొందబాక, ఇంతకుముందు దుఃఖం పొందాం వాటిని తప్పించుకో అని చెప్పుద్ది. ఎందుకంటే శరీరం బతకాలంటే అది కూడా అవసరం. ఇలా సుఖ దుఃఖ భయాల మధ్య మనిషి జీవిస్తూ ఉంటాడు. ఇవన్నీ మనసులో ఉంటాయి. అంటే మనసులో రెండు ఉన్నాయి. ఒకటి ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి ఎలా ఉంది? ఏ విషయములు లేని ప్రాణశక్తి శక్తిగా, ఖాళీగా, ఆకాశతత్వముగా ఉంది. ఆ ప్రాణశక్తిలో, ఆకాశతత్వముగా ఖాళీగా ఉన్నటువంటి ప్రాణశక్తిలో, ఖాళీ శక్తిగా మాత్రమే ఉన్న ప్రాణశక్తిలో శరీరముతో గ్రహించిన విషయములు, అనుభవములు ముద్రింపబడినప్పుడు ఆ ముద్రింపబడిన ప్రదేశమును మనసు అని పిలిచాం. ఇటు మనసు కదలాలన్నా, అటు శరీరం కదలాలన్నా మళ్ళీ ప్రాణశక్తి ఆధారం. కానీ ప్రాణశక్తికి స్వతంత్రమైనటువంటి ఇచ్చేమి లేదు. అది ఎప్పుడు ఖాళీగా, నిర్వికారంగా, నిర్మలంగా, నిశ్చలంగా, పవిత్రంగా ఉంది శక్తి. అంతే. అది ఆకాశము వలె ఉంది. దాని తత్వం మారదు, ఆకాశతత్వం మారదు. అది ప్యూర్ శక్తి. అది సృష్టిగా మారినప్పుడు సృష్టిలో గుణములు ఏర్పడి మళ్ళీ ఆ గుణములు, స్వభావములు, పదార్థములు, రూపములు ఏర్పడి మళ్ళీ అవన్నీ తిరిగి విలీనమై శక్తి అయిపోతూ ఉంటాయి. ఆ ఏర్పడింది కూడా శక్తిలోనే. అవి పదార్థములుగా ఉన్నప్పుడు కూడా శక్తి అవి. కానీ గుణరూప శక్తి, స్వభావ రూప శక్తి, పదార్థ రూప శక్తి. కాబట్టి మళ్ళీ ఆ రూపములన్నింటినీ కోల్పోద్ది. ఆ రూపములన్నింటినీ కోల్పోయి మళ్ళీ శక్తిగా మారిపోద్ది. ఇక్కడ మనం గ్రహించవలసిన, తెలుసుకోవలసిన విషయం అది. శక్తి, సృష్టి వేరు కాదు అనే విషయాన్ని ముందు మనం బాగా మననం చేసుకోవాలి, లోపల పెట్టుకోవాలి. అయితే వేరుగా ఎందుకు అనిపిస్తుంది అన్నదానికి అర్థం ఏంటి అంటే, మనం పదార్థ రూపంలో, శరీర రూపంలో శరీరం నేనే అని అనుకుంటున్నాము కనుక. అందుకని మనసులోకి వచ్చి మనసును గమనించాయా, శరీరాన్ని కదపకుండా ఆపేయి, కాసేపు ప్రశాంతం కూర్చో, కళ్ళు మూసుకు కూర్చో, ఏకాంత ప్రదేశంలో కూర్చో, నీ లోపలికి నువ్వు రా, నిన్ను గమనించుకో. ఏంటి గమనించుకునేది? మనసుని అని చెప్పారు. అప్పుడు నీ గురించి మొత్తం నీకు తెలుస్తుంది. సరే, అందులో సహజత్వం ఏంటంటే నీలో ఉన్న చెడును మొత్తం ముందు తొలగించుకొని నువ్వు మంచివాడిగా, మంచిదానిగా మారిపోవాలి. లేకపోతే నీకు శక్తి తత్వం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే దానికి రీజనింగ్ ఏంటి, స్పష్టమైన రీజనింగ్ ఏంటి అంటే, చెడు ఉన్నవాళ్ళు, చెడు అంటే శరీర భావాన్ని పెంపొందించే కోరికలు. చెడు ఉన్నవాళ్ళు అలా స్థిమితంగా కూర్చోలేక ఆ చెడు తలంపు రాగానే ఇంద్రియాల కోరికలే చెడు తలంపులన్నీ, దాన్ని పొందాలని శరీరాన్ని కదుపుకుంటూ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అది చెడు తలంపులు ఎందుకు ఉండకూడదంటే, మంచి తలంపులతో మాత్రమే జీవించాలన్నప్పుడు, మంచి తలంపులు అన్న వాళ్ళకి శరీరం అదుపులోకి వచ్చింది, ఇంద్రియాలు అదుపులోకి వచ్చినాయి, అన్ని అదుపులో ఉన్నవి కనుక వాళ్ళు ఇప్పుడు అదుపులో కూర్చోగలుగుతారు, మంచిగా అనుభవిస్తారు. మళ్ళీ కూర్చొని లేచినాకెళ్ళి మంచిగా అనుభవిస్తారు.
అనుభవించి వచ్చారు కనుక తర్వాత కూడా అనుభవిస్తామని తెలుసు కనుక, ధర్మబద్ధం మంచిగా ఉన్నారు కనుక, తమ అదుపులో తాము ఉన్నారు కనుక వాళ్ళు స్థిరంగా తమ మనసులో తాము కూర్చోగలుగుతారు, తమ లోపల తాము కూర్చోగలుగుతారు. అందుకని ఇక్కడ మంచి లేని వాళ్ళకి అసలు అర్హతే ఉండదు. అది మీరు మంచివాళ్ళు కాకపోతే మీకు జ్ఞానార్హత లేదు, మిమ్మల్ని మీరు తెలుసుకునే అర్హతే లేదు. అందుకని అసలు బేసిక్ పాయింట్ అది. ఆధ్యాత్మిక చదువుకి, ఆత్మజ్ఞాన చదువుకి అది అర్థం అవడానికైనా, మీరు నేను శక్తి స్వరూపుణ్ణి స్వరూపురాలని తెలుసుకోవడానికైనా కనీసం అర్థం అవ్వాలన్న బేసిక్ పాయింట్ ఏంటంటే మీరు మంచివాళ్ళు అయి తీరవలసిందే. మీలో చెడు ఉంటే పోగొట్టుకోండి, ముందు అలా లోపలికి వెళ్ళి చూసి చెడును పోగొట్టుకోండి. చెడును పోగొట్టుకోకుండా సంపూర్ణమైన మంచివాళ్ళు కాకుండా ఆత్మజ్ఞానాన్ని మీరు కొన్ని లక్షల కోట్ల సార్లు విన్నా కూడా మీరు దాన్ని పొందలేరు, ఆ స్థితికి రాలేరు. ఊరిని వింటూ ఉంటారు అంతే, చెవులు ఉన్నాయి కాబట్టి వింటూ ఉంటారు. అలాగే నాబోటోళ్ళు నోరుంది కాబట్టి చెబుతూ ఉంటారు. నేను ఆ స్థితిని పొందలేదు. కేవలము చిన్న చెడు అంటే చిన్న అసత్యము కూడా ఆడాలన్న తలంపు కూడా రాని వాళ్ళు ఎవరుంటారో, అది తలంపు అసలు పుట్టకూడదు లోపల, వాళ్ళకు మాత్రమే ఆత్మజ్ఞానార్హత ఉంటుంది. అంటే నేను శక్తిని అని తెలుసుకునే స్థాయికి వెళ్ళగలిగినటువంటి సమర్థత కలుగుతుంది. మంచి నుంచి ఆ సమర్థత ఉంది. అందుకని ముందు ఆ సద్భావములు లోపల పెంపొందింపజేసుకోవాలి. మంచిగా మాత్రమే బతకాలి. అలా బతికినప్పుడు ఏమవుతుందంటే, మంచిగా బతకడం అనేది ఏంటి అంటే, నా ఇంద్రియములు, నా శరీరము, నా మనస్సు సంపూర్ణముగా నా అదుపులో ఉంటేనే మంచిగా బతకగలను. అది అసలు అక్కడ అంత జరిగింది. అది సామాన్యమైన విషయమేం కాదు, అద్భుతమైన సాధన చేయాలి. చాలామంది మతపరమైన విషయాల్లో పాల్గొంటారు, దైవపరమైన విషయాల్లో పాల్గొంటారు. రోజు ఇంట్లో ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ వారి వారి దేవుళ్ళు, వారి వారి మతాలు, వారి వారి పద్ధతులు, వారి వారి గురువులు, వారి వారి మాతాజీలు, వారి వారి జ్ఞాన గ్రంథాల అనుసారం దైవీ కార్యాలు రోజు ఇంట్లో చేయవలసినవన్నీ నిత్య నైమిత్తిక కర్మలు ఏమున్నాయి, ఏ మతానుసారం, ఏ గురువు అనుసారం, ఏ మాతాజీ అనుసారం ఏం చెబుతున్నారు అవన్నీ పాటిస్తారు. రోజు వేష భాషలన్నీ అలాగే ఉంటాయి, కానీ గుణమార్పు ఉండదు. వాళ్ళంతా దేవుడు వేరు, నా జీవితం వేరు అనుకుంటారు. దేవుడు వేరు, నా గుణాలు వేరు. నా భౌతిక ప్రపంచంలో నా గుణాలు నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, అడ్డదిడ్డంగా సంపాదించవచ్చు, అడ్డదిడ్డంగా బతకొచ్చు, అడ్డదిడ్డంగా ఏదైనా చేయొచ్చు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు చెప్పినవన్నీ పాటించాలనుకుంటారు. అటువంటి వాళ్ళు ఎప్పటికే ఆ దేవుడి దగ్గర, ఆ గురువుల దగ్గర, ఆ గ్రంథాల దగ్గరే ఉంటారు. జీవిత కాలాలు అక్కడే ఉంటారు వాళ్ళు, అవన్నీ పాటించుకుంటూ. ఏం అర్థం కాదు వాళ్ళకి అసలు. జ్ఞానం అనే దాంట్లో చిన్న అడుగు కూడా వేయలేరు వాళ్ళు. కేవలము మంచి వాళ్ళకు మాత్రమే జ్ఞానం అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం అర్థమయ్యేది, ఆధ్యాత్మిక చదువు అర్థమయ్యేది కేవలం మంచి వాళ్ళకు మాత్రమే. మంచిగా మారదామని ప్రయత్నించే వాళ్ళకి ఇది ముందు అర్థమవుతూ ఉంటుంది. గుణమార్పుకు ప్రయత్నించే వాళ్ళకి ఇది అర్థమవుతూ ఉంటుంది. అది అర్థమవుతున్న వాళ్ళు గుణమార్పుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన సోదరుడు, అయ్యా నేను మీ శీర్షికలు రోజు వింటున్నాను, ఫాలో అవుతున్నాను, నాలో గుణమార్పుకు ప్రయత్నిస్తున్నాను, గుణమార్పు జరుగుతున్నది అని చెప్పాడు ఆయన. అందుకని ఈ ప్రశ్న ఇక్కడ అవసరం లేకపోయినా, అంటే ఆ మీడియంస్, అదే రకరకాల విధానాలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు దాని గురించి. ఇప్పుడు ఈ మీడియంస్తో ఎనర్జీని కలిపే విధానాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ నాకు తెలుసు, స్పష్టంగా వాళ్ళ గురించి చెప్పగలను. కానీ ఎవరి గురించి చెప్పినా అది వాళ్ళని విమర్శించినట్టే ఉంటుంది. ఆ వాళ్ళని అనుసరించే వాళ్ళు అనేక వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. వివిధ మార్గాలు ఉన్నాయి ఈ శక్తుల్ని పైకి లేపేవి, కిందకి లేపేవి, మీడియంలు, మోడ్లు చెప్పేవి, అవన్నీ బోల్డ్ ఉన్నాయి. నాకేం పని అసలు ఒకళ్ళని విమర్శించడం, నాకేం పని? ఎవరికి అర్థమైన దాంట్లో వాళ్ళు వెళ్తారు. హోటల్కి వెళ్తే రకరకాల పదార్థాలు ఉంటాయి, ఎవరికి నచ్చినాయి వాళ్ళు తింటారు. ఎవరికి అర్థమైన దాంట్లో వాళ్ళు వెళ్తారు. ఎవరికి వెళ్ళిన దాంట్లో సత్యం ఉంటే వాళ్ళు పొందుతారు, అసత్యం ఉంటే వాళ్ళు నష్టపోతారు. ఈ రెండింటితోనూ నాకేం సంబంధం? కానీ ఇక్కడ సోదరుడు నేను మీది అనుసరిస్తూ గుణమార్పుకు ప్రయత్నిస్తున్నాను అన్నారు కనుక, గుణమార్పుకు ప్రయత్నించే వాళ్ళకి తప్పకుండా చెబుతాను. ఎందుకంటే మొట్టమొదట మనం చేయవలసింది గుణమార్పుకు ప్రయత్నం. ఆధ్యాత్మికత అంటే గుణమార్పు.
చెడు గుణములన్నీ పోగొట్టుకొని సద్గుణములతో, సత్కార్యములతో, సద్బుద్ధులతో, కేవలము మంచితో జీవించటం మొదలవ్వగానే మీకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అర్థమైపోవటం మొదలవుద్ది. దాని మీద ఆసక్తి పెరిగిపోద్ది. మీకు వినకుండా ఉండలేరు. మీరు మంచివాళ్ళు ఎవరో ఆత్మజ్ఞానాన్ని వినకుండా ఉండలేరు. సద్భావాలతో జీవించే వాళ్ళు ఎవరు జ్ఞానాన్ని వదులుకోరు. అసలు మంచిలోకి వచ్చారంటేనే జ్ఞానంలోకి వచ్చేసారని అర్థం. మంచిలోకి రాని వాళ్ళందరూ కర్మల్లో ఆడడం, మనోలోకాల్లో భక్తి పేరుతో తిరుగుతూ ఉంటారు. అంటే భక్తి తప్పని, కర్మ తప్పని కాదండి, ఊహాలోకాల్లో తిరుగుతూ ఉంటారు. అందులో అంటే మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు స్టెప్ బై స్టెప్ ఎక్కించడానికే విధానాలు ఏర్పాటు చేశారని ముందే చెప్పాను. అందులో దొంగల గురించి చెబుతున్నాను, మోసగాళ్ళ గురించి చెబుతున్నాను. నడిపేవాళ్ళలోనూ మోసగాళ్ళు ఉంటారు, నడిచేవాళ్ళలోనూ మోసగాళ్ళు ఉంటారు, మోసగత్తులు ఉంటారు, అన్నింటిలోనూ వాళ్ళు ఉంటారు. కాబట్టి అది ఎవరికాళ్ళు ఇష్టం. అది మనం అసలు ఒకళ్ళ గురించి తప్పని చెప్పవలసిన అవసరమే ఆధ్యాత్మికతలో లేదు, ఆత్మజ్ఞాన మార్గంలో అసలు లేదు. ఎందుకని? మొత్తం ఉన్నదంతా ఆత్మశక్తి అయితే నువ్వు జగత్తులో పదార్థ రూపంలో విడివిడిగా మనుషుల్ని పరిమిత రూపాల్లో చూసినప్పుడు మంచి చెడులు విశ్లేషణ చేయాలి. ఇది మంచి చెడు అంటావు. ఉన్నదంతా ఆత్మశక్తి అయితే అనంత ఆత్మశక్తిలో ఆకాశ స్థితిలో లీనమైపోతే మంచి ఏంటి, చెడేంటి? అసలు సృష్టి ధ్యాస ఎక్కడుంది నీకు? సృష్టి ధ్యాసే లేదు. పరిమిత భావనలో అజ్ఞానము చేత, మాయ చేత అనిపించేవి మంచి చెడులన్నీ. కానీ పరిమిత భావనలో సాగుతున్న వాడికి, ఇప్పుడు గుడ్డివాడు రోడ్డు మీద ట్రాఫిక్లో వెళుతున్నప్పుడు విపరీతంగా వెళుతున్న ట్రాఫిక్ పాపం గుడ్డివాడికి ఏమీ లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ మోతలు, ఆ శబ్దాలు అవన్నీ గజిబిజికి అందరిగోళం పడిపోతూ ఉంటాడు, కళ్ళు లేవు కనుక. కాబట్టి మనం దారి చూపించవచ్చు, ఆ రోడ్డు దాటించవచ్చు, ఎందుకంటే నిజంగా కళ్ళు లేవు కనుక. అలాగే శరీరము నేనన్న భ్రాంతిలో, ఆ మాయలో ఈ శరీరము నిజమని, ప్రపంచము నిజమని 25%నే సంపూర్ణత్వం అనే మాయలో ఉన్న వాళ్ళు గుడ్డి వాళ్ళతో సమానమే. మరి వాళ్ళకి ఊరికనే చెబుతాం అంతే. కానీ జ్ఞానంలోకి వెళ్ళిపోయినాక ఇంక గుడ్డితనం ఉండదు. జ్ఞానం అంటే వెలుగు. జ్ఞానచక్షువు మేల్కొంటది. జ్ఞానచక్షు అంటే అదే శివుడికి వేసినటువంటి 3వ నేత్రం. ఆయన 3వ నేత్రం ధరిస్తే అన్ని భస్మమైపోతాయని చెప్పారు. భస్మమైపోవటం అంటే ఏంటి? చర్మచక్షువులకు సంబంధించిందంతా అక్కడ ఏం ఉండదు అని. ఉండదంటే మాడిపోద్ది, మసైపోద్ది అని కాదు. జ్ఞానం ఎప్పుడైతే అవతరించిందో, అంటే విజ్ఞానం విశాలం, అనంతం, అనంతత్వం, ఆ శక్తితత్వం, ఆకాశతత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు జ్ఞానచక్షు అంటే ఏంటి? కళ్ళతో అవసరం లేకుండా అంతర్దర్శనం. మహిమ కాదు, మాయ కాదు, లోపల అర్థం అవ్వటం అంతే. అలా అర్థమవుతున్నప్పుడు నువ్వు అంత విశాల భావనలోకి వెళ్ళిపోయినాక ఈ పరిమిత భావన నీకు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఏం ఉండదు. ఏనుగు మీద దోమ వాలినట్టు, ఏనుగు మీద ఈగ వాలినట్టు. శరీరము నేననుకొని, ఈ ప్రపంచము నిజం అనుకొని మొత్తంగా, అంటే శరీరం నేననేది అబద్ధం కాదు, దాన్ని బతికించుకోవాలి. అది లేకపోతే అసలు ఈ జ్ఞానాన్ని కూడా పొందలేముండే. మళ్ళీ ముందే చెబుతున్నా, మీ శరీరం జాగ్రత్త, మీ మనసు జాగ్రత్త, మీ డబ్బు జాగ్రత్త, మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త, మీ జాగ్రత్తలన్నీ మీరే తీసుకోవాలి. కానీ ఇదే మొత్తం అనుకోబాకండి. ఆ జాగ్రత్తలతోనే మొత్తం నిండు నూరేళ్లు గడిపేసి చచ్చిపోవద్దు. అది చెప్పేది ఇక్కడ. ఇవన్నీ అవసరమే శరీరం ఉన్నంత వరకు, కానీ అది శాశ్వతం కాదు. అది నిరంతరం మారిపోతూ శిథిలత్వానికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ శరీరం ఉండగా శాశ్వతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ శాశ్వతత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయాణంలో మనసులోకి వెళ్ళినప్పుడు ఆ మంచితనాన్ని, అంటే గుణమార్పు చేసుకొని నా మనసులో ఉన్న చెడునంతా పోగొట్టుకొని సద్బుద్ధితో మంచితనంలో నేను కూర్చున్నప్పుడు సంపూర్ణ మంచిలోకి రాగలిగినప్పుడు, అది ఎన్ని సంవత్సరాలు పడుద్దో మరి మిమ్మల్ని మీరు మార్చుకోవడం మీ చేతిలో ఉంది. అది ఎవరు చెబుతారు? మీలో చెడు పోగొట్టుకోవడం, అసలు మీలో ఉన్న చెడులు ఎవరికి తెలియదు, మీకు తప్ప. మరి ఆ చెడులు మీరే పోగొట్టుకొని మీరే మంచివాళ్ళు అవ్వాలి. అలా మంచివాళ్ళు అయినప్పుడు మీలో ఉన్నటువంటి ప్రాణశక్తికి మీ మనసు నుంచి ప్రాణశక్తిలోకి వెళ్ళడానికి దారి దొరుకుద్ది మీకు. అప్పటి వరకు దారి దొరకదు, మనసులో ఇరుక్కుపోయి ఉంటారు. మనసులో ఇరుక్కుపోయి ఉన్నంతసేపు గుణములలో, స్వభావములలో మీరు వాటితోనే డొల్లుతూ కొట్టాడుతూ వాటిలో ఇరుక్కుపోయి శరీరముతో బయటికి ప్రయాణిస్తూ ఉంటారు. మనసులో ఇరుక్కుపోతాం. మనసు నిండా ఏమున్నాయి? భావాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇవన్నీ శరీరాన్ని బయటకు ఇడ్చుకుపోతూ ఉంటాయి అంతే. అందుకని అటు నుంచి బయటకే ప్రయాణిస్తాం. ఎప్పుడైతే చెడిపోయి
మంచి మాత్రమే ఉందో మనసు నిశ్చలత్వానికి వచ్చేస్తుంది. మన అదుపులోకి మనం వచ్చాం. మంచిలో ఉన్నప్పుడు మనసు నిశ్చలత్వానికి వస్తుంది. అవసరానికి మాత్రమే శరీరాన్ని కదుపుద్ది. ఎప్పుడైతే ఆ నిశ్చలత్వానికి మనసు వచ్చిందో మనసుకు ఆధారంగా ఉన్నటువంటి ప్రాణశక్తి తెలుస్తుంది. అంతే. మనసు ఇప్పుడు నిశ్చలత్వానికి వచ్చింది. చెడు ఉన్నప్పుడు మనసు చంచలమైపోతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది, నిశ్చలత్వానికి రాదు, ప్రాణశక్తిని గమనించనివ్వదు, అది కదిలిపోతూ బయటకు ఈడ్చుకుపోద్ది మనని. మంచివి స్థిరం అవటం వలన, నిశ్చలం అవటం వలన, మనసు నిశ్చలం అవటం వలన మనసులోనే మనసుకు ఆధారంగా ఉన్న ప్రాణశక్తి అనుభవం అవుతుంది, అనుభూతి చెందుద్ది. ఎందుకని మనసు రెండు విభాగాలుగా ఉంది. ఒకటి ప్రాణశక్తి, అదే ప్రాణశక్తిలో శరీరముతో ప్రపంచము నుండి గ్రహించిన విషయాల తాలూకా అనుభవాలు. చెడున్నప్పుడు విషయాలు అనుభవాలు పట్టుకొని బయటకు పరుగులు తీస్తాం. చెడు పోయి మంచి వచ్చి నిశ్చలతలోకి వచ్చినప్పుడు అవసరానికి మాత్రమే శరీరాన్ని కదుపుకొని బయటకు వెళ్తాం. మిగిలిన సమయంలో మనసు నిశ్చలత్వానికి వస్తుంది. మంచి ఉంది కనుక మంచి నిశ్చలత్వాన్ని కలిగిస్తుంది, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అప్పుడు నిశ్చలత్వము స్థిరత్వము వచ్చినప్పుడు మనసు యొక్క మూలస్థానమైనటువంటి ప్రాణశక్తి కనబడుతుంది, అనుభవం అవుతుంది. అప్పటి వరకు ఏమనుభవం అవుతాయి మనకి? మనసులో ఉన్న విషయాలు అనుభవాలు అనుభవం అవుతూ ఉంటాయి. అందుకని బయటకు పరుగులు పెడతాం. అన్ని ప్రపంచానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి. కనుక మంచి అనేది మూల సూత్రము. గుణమార్పు లేకుండా మీరు దీనిని పొందలేరు. అందుకని గుణమార్పుకు ప్రయత్నించాల్సిందే ప్రతి వ్యక్తి. ఆధ్యాత్మికత అంటే గుణమార్పు, భక్తి అంటే గుణమార్పు, దైవత్వం అంటే గుణమార్పు, దేవుడు అంటే గుణమార్పు, దేవత అంటే గుణమార్పు, మతం అంటే గుణమార్పు, మీరు గురువు అంటే గుణమార్పు, మాతాజీ అంటే గుణమార్పు, జ్ఞాన గ్రంథం అంటే గుణమార్పు. మీరు ఏ చిన్న చర్య దైవీ పరంగా చేసినా అది మీ గుణాన్ని మార్చాలి. మీ గురువులు, మీ మతాలు, మీ మాతాజీలు, మీరు అనుసరించేటువంటి ఏ విధానాలైనా మీలో గుణమార్పు చేసి మీలో చెడును పోగొట్టి మిమ్మల్ని మంచిలో నిలబెడుతూ ఉంటే, మిమ్మల్ని మీకు అర్థమయ్యేలా మీ లోపలకు పంపిస్తూ ఉంటే మీరు అనుసరిస్తున్న మార్గములన్నీ కరెక్టే. అటువంటి వాళ్ళు దొరకడం మీ అదృష్టం, ఆ మార్గాలు దొరకడం మీ అదృష్టం, అటువంటి గురువులు దొరకడం మీ అదృష్టం, మీ పూర్వజన్మ సుకృతం, అటువంటి మాతాజీలు దొరకడం మీ అదృష్టం, మీ పూర్వజన్మ సుకృతం, అటువంటి జ్ఞాన గ్రంథములు దొరకడం మీ అదృష్టం, పూర్వజన్మ సుకృతం. వాళ్ళని అసలు వదిలిపెట్టబాకండి. కేవలము మీ గుణమార్పు మీ అంతరంగంలోకి మిమ్మల్ని పంపడం, మీలో చెడు పోగొట్టి మిమ్మల్ని మంచితో నింపడం. అంతే తప్ప వాళ్ళ సంచుల్ని మీ డబ్బుతో నింపుకోవటం, వాళ్ళ అవసరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థలు, విషయాలని మీ శ్రమలతో నింపుకోవటం ఇది కరెక్ట్ కాదు. మీ బుర్రని జ్ఞానంతో నింపి, మీ మనసుని మంచితో నింపి చెడుని తొలగించాలి. అది కరెక్ట్. ఏది జరుగుతుందో చూసుకోండి, అంతే. సింపుల్ థింగ్ అది. అలా మిమ్మల్ని జ్ఞానంతో నింపి మీలో చెడు గుణాలను పోగొట్టి కేవలం మంచి గుణాలలో మాత్రమే మిమ్మల్ని నిలుపుతూ, మీ లోపల మిమ్మల్ని స్థిరపరిచి, మీ లోపల మిమ్మల్ని కూర్చోపెట్టి మీరు మీకు అర్థమయ్యేలా చేయగలుగుతున్న వాళ్ళు దొరికితే పొరపాటును కూడా వదులుకోబాకండి. అంతకు మించిన అదృష్టమే లేదు. అటువంటి వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళని వదులుకోబాకండి, దాన్ని మించిన అదృష్టమే లేదు. అలానే అటువంటి వాళ్ళు ఒకవేళ దొరికినా వాళ్ళు మళ్ళీ మీ డబ్బులు అడిగి, మీ సేవలు అడిగి మిమ్మల్ని వాడేసుకొని, మీరు ఆడవాళ్ళు అయితే వాళ్ళు మీ స్త్రీతత్వాన్ని వాడేసుకునే పురుషులు, లేదా మీరు పురుషులైతే ఆడవాళ్ళు మిమ్మల్ని శారీరకంగా వాడేసుకునే వాళ్ళు అయితే అటువంటి వాళ్ళ జోలికి అసలు వెళ్ళబాకండి. వాళ్ళు సంపూర్ణమైన మోసగాళ్ళు, మోసగత్తెలు. మిమ్మల్ని ధనపరంగా వాడుకోకూడదు, మీ సేవల పరంగా వాడుకోకూడదు, శారీరక సంబంధాల పరంగా వాడుకోకూడదు. మీతో ఏం ఉపయోగం? అసలు జ్ఞానాన్ని బోధించేవాడికి నీ శరీరంతో ఏం పని, నీ డబ్బుతో ఏం పని? జ్ఞానం దాకా వెళ్ళిపోయిన వాళ్ళకి అసలు మీతో పని ఎందుకు ఉంటుంది? దేవుడి దాకా, దేవత దాకా, భక్తి దాకా, మతం దాకా విస్తరించిపోయిన మత పెద్దలు వీళ్ళందరికీ అసలు నీతో ఏం పని? జ్ఞానంకి వెళ్ళినప్పుడు నీతో పని ఉందంటేనే వాళ్ళు నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నారని అర్థం. అది నువ్వు కూడా గ్రహించలేకపోతున్నావు. అదే మాయ. నీ డబ్బుతో అవసరం ఉంది, నీ సేవతో పని ఉందంటే నీకంటే తక్కువ వాళ్ళు, కానీ నీకంటే ఎక్కువ వాళ్ళమని చెప్పి నేను ఆశీర్వదిస్తాం రమ్మని చెబుతున్నారు. నువ్వేమో ఆశతో అత్యాశతో వెళ్ళిపోతున్నావు. నీతో అవసరం ఉన్న ప్రతోడు నీకంటే తక్కువడే.
గమనించి చూడు, నీకు ఎవరెవరితో అవసరాలు ఉన్నాయో నువ్వు వాళ్ళ వెనకబడి తిరగాల్సిందేగా. మరి నీకు ఎవరెవరితో అవసరాలు ఉందో వాళ్ళంతా నీకంటే తక్కువ వాళ్ళే, ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నావు. కాబట్టి మీతో అవసరాలు నిజమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళకి, నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళకి అసలు మీతో అవసరం ఉండదు. అటువంటి గురువులని మహాత్ములని ప్రజలు ఎత్తుక్కుంటూ తిరుగుతారు, ఎక్కడ దొరుకుతారని. వాళ్ళని ఎత్తుక్కోవాలి, వాళ్ళు దొరకరు నీకు. వాళ్ళు ఇంకా తప్పించుకుంటారు నీకు దొరకకుండా. ఎందుకని నీ వలన వాళ్ళకి భంగం కలుగుతుంది, వాళ్ళ సాధనా భంగం కలుగుతుంది. ఇటువంటి జనమంతా పోగుపడిపోతా ఉంటే రోజే వాళ్ళకి వ్యాపకం జనాలతో అయిపోద్ది. వాళ్ళ చక్కగా గుణమార్పు ఎలా చేసుకోగలరు, వాళ్ళ జ్ఞానంలో వాళ్ళు ఎలా కూర్చోగలరు, వాళ్ళ మనోస్థిరతను వాళ్ళు ఎలా సాధించుకోగలరు, వాళ్ళ ప్రజ్ఞలో వాళ్ళు ఎలా కూర్చోగలరు, వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళ యొక్క సంపూర్ణతని వాళ్ళు ఎలా గ్రహించగలరు, వాళ్ళ అనంతత్వంలో వాళ్ళు ఎలా లీనమై ఉండిపోగలరు. అలా ఉండేవాళ్ళు మనుషుల్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో తప్పనిసరిగా పాపం వాళ్ళకు కూడా వీళ్ళు నాలాంటి మనుషులే కదా అని జాలి కలిగినప్పుడు నిజమైన జిజ్ఞాసువులకి ఆ తత్వాన్ని చెబుతారు. అంతే తప్ప మీరందరూ మా దగ్గరికి రండి అని ప్రచారాలు చేసుకొని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని మీరందరూ మా దగ్గరికి రండి, మీకు మేము అవి నేర్పుతాం ఈ నేర్పుతాం, ఫీజులు కట్టండి, సేవలు చేయండి, మాకు శిష్యులు అవ్వండి, శిష్యురాళ్ళు అవ్వండి, మీ డబ్బులు ఇవ్వండి, మేము అనేక సాధనా పద్ధతులు పెట్టాం అని రకరకాల పేర్లు పెట్టి ఇవన్నీ నేర్పుతామని అడ్వర్టైజ్మెంట్లు చేసి పిలవరు. నీకు జ్ఞానం అవసరమా, జ్ఞానికి నువ్వు అవసరం? ఒకసారి ఆలోచించుకో. నీకు తెలివి ఉంటే నీకే బుర్ర పని చేస్తుంది. నీకు జ్ఞానం అవసరమా, జ్ఞానికి నువ్వు అవసరమా? ఒకసారి చూసుకో. నీకు గురువు అవసరమా, గురువుకు నువ్వు అవసరమా? ఒకసారి చూసుకో. ఎవరైనా సరే నీ అవసరంతో ఉన్నవాడు అసలు గురువే అవడు. నీకు గురువు అవసరమైతే నిజమైన గురువుని ఎత్తుక్కో, నీలో గుణమార్పు కోసం ప్రయత్నించుకో. అలా గుణమార్పు చేసి నిన్ను నీలో కూర్చోబెట్టే నిజమైన గురువు దొరికితే మాత్రం వదలబాక. ఒకవేళ అటువంటి గురువు కూడా నీ డబ్బును అడిగినా, నీ సేవను అడిగినా, నీతో శారీరక సంబంధాలు పెట్టుకున్నా అస్సలు నమ్మబాక, వెళ్ళిపో. ఏదో పొరపాటున కొంతకాలం నిజాయితీగా కనపడి ఉండవచ్చు వాళ్ళు నీకు, అటువంటి వాళ్ళని నమ్మబాక. ఆధ్యాత్మికత పేరుతో, భక్తి పేరుతో, మతాల పేరుతో, మార్గాల పేరుతో, విధానాల పేరుతో, సాధనల పేరుతో అనేక రకాల చిత్ర విచిత్రమైన మార్గాలతో దీంట్లోకి అనేక మంది వచ్చారు. వాళ్ళు తప్పు వీళ్ళు రైట్ అని అసలు చెప్పవలసిన అవసరం ఎవరికీ లేదు. కానీ ఎవరైనా నిజమైనటువంటి సత్యాన్ని అన్వేషించుకొని నా తత్వాన్ని నేను తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు సత్య మార్గంలో సాగాలి. మీకు ఆ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఎలా వెళ్ళినా పర్వాలేదు. మాకేదో మనోధైర్యం కింద గురువుని పెట్టుకున్నాం, ఒక దేవుణ్ణి పెట్టుకున్నాం, ఏదో పైపైన మేము ఏదో మనోధైర్యానికి ఊరినే మా కోరికలు మా రక్షణలో ఈ దేవుడు రక్షిస్తాడు, ఈ గురువు కాపాడుతాడు అని మేము ఏదో పైపైన పెట్టుకున్నామండి, అలా సాగుతున్నామండి అంటే చక్కగా సాగిపోండి. మనోధైర్యానికి ఎవరైనా అవసరమే పెట్టుకోండి, వెళ్ళండి. కాదు నాకు సత్యము తెలుసుకోవాలి, నేను మంచిగా జీవించాలి, మంచిలోనే ఉండాలి, నేను తప్పులు చేయకూడదు, నాలో తప్పులు పోగొట్టుకోవాలి, నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకోవాలి, నేను ఈ శరీరాన్ని వదిలి చనిపోయే లోపల నా సంపూర్ణత్వం ఏంటి, ఆత్మజ్ఞానం అని ఆధ్యాత్మిక చదువని అందరూ మహాత్ములు జీవన్ముక్తులై బ్రతికి ఇక్కడ చూపించారు. మేము అనంతాత్మ స్వరూపులమని ప్రకటించారు. వాళ్ళు జీవితకాలాలు ఇక్కడ జీవించి చూపించారు. అటువంటి తత్వం ఒకవేళ నిజమే అయితే, అది నాలోనే ఉంటే, నేను అనంతాత్మశక్తి స్వరూపుడను స్వరూపురాలనే అయితే, నేను ఆ శక్తిని అనేటువంటి సత్యమును నేను తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీలో చెడును పోగొట్టుకొని, మీలో చెడును పోగొట్టే మంచి గురువులను ఎన్నుకోండి, మీలో చెడును పోగొట్టే మంచి మార్గాలను ఎన్నుకోండి, మీలో చెడును పోగొట్టే మంచి మాటలు వినండి, మంచి పుస్తకాలు చదవండి, మంచి ప్రవచనాలు సత్సంగాలు ఏదైనా వాటినే వినండి. మీలో చెడును పోగొట్టాలి, మీలో మంచిని నిలపాలి. మంచికి మనసు స్థిరపడుతుంది. స్థిరపడిన మనసుకు ప్రాణశక్తి దానంతట అదే అనుభవం అవుతుంది. నువ్వేం గొప్ప గొప్ప సాధనలు చేయక్కర్లా. అలానే చెడిపోకుండా ఇప్పుడు నాబోటోడు చెప్పే మాటలు విని, లేదా గ్రంథాలు చదువుకొని ఎవరో మహాత్ములు చెబుతున్న ఉపన్యాసాలు విని, నిజమైన మహాత్ములు చెప్పేవాళ్ళు కూడా ఆ సాధనలు చేసి నాలో నేను వెళ్ళి సాధనలు చేస్తానని మీ లోపలికి మీరు వెళ్ళి కూర్చొని ఎన్ని సాధనలు చేసినా చెడిపోకుండా మీకు మీ సంపూర్ణంగా మీలో ఉన్న ఆత్మశక్తి అసలు గ్రహించబడదు, మీరు గ్రహించలేరు.
ఎందుకంటే చెడు అనే అడ్డుపొర దాన్ని కమ్మేస్తుంది. మంచి మాత్రమే చెడుని తొలగించేసుకుని మంచిలో మాత్రమే ఉన్న వాళ్ళకి మంచి వలన మనోనిశ్చలత కలిగి ఆ నిశ్చలతే సంపూర్ణ శక్తి దర్శనాన్ని, శక్తి అనుభవాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నిశ్చలతే ప్రాణశక్తి. నిశ్చలత, నిర్మలత, ప్రశాంతత, నిశ్శబ్దత, అనంతత, సర్వవ్యాపకత, ఇదే ప్రాణశక్తి. అది మనలోనే ఉంది, మనకే తెలిసిపోద్ది. కాబట్టి వ్యావహారిక జీవితంలో, వ్యావహారిక ప్రపంచంలో మంచిగా జీవించడం అలవాటు చేసుకోండి. ఇకపోతే అనంతమైనటువంటి సృష్టి అని మనం చెప్పుకున్నట్టుగానే ఈ భక్తిలో అబ్బో అనంతమైన మార్గాలు ఏర్పాటు చేశారు. 1 కాదు, 2 కాదు, అబ్బోబ్బో ఎన్ని విధానాలు. ఇంకా కొత్త గురువులు వస్తున్నారు, కొత్త మార్గాలు పెడుతున్నారు, కొత్త విధానాలు సృష్టిస్తున్నారు, కొత్త మతాలు సృష్టిస్తున్నారు. సృష్టి ఉన్నంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. సృష్టిలో మనుషులు ఉన్నంత వరకు వాళ్ళ బుద్ధులు ఇలా పనిచేస్తూనే ఉంటాయి. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఆ గొడవ అంతా మనకి ఎందుకు? మనం అనుకున్న వైపు మనం వెళ్ళిపోదాం. కాదండి, మాకు ఆలంబనగా దేవుణ్ణి పెట్టుకున్నాం, మతాన్ని పెట్టుకున్నాం, గురువుల్ని పెట్టుకున్నాం, సాధనలు పెట్టుకున్నాం, అదేదో కొంచెం మాకు మనోధైర్యం కింద పనికి వస్తుందండి, మాకు అంత మంచి మార్పులేం అక్కర్లేదు, మాకు గుణ మార్పులేం అక్కర్లేదు, మేము మా డబ్బును వదులుకోలేం, మా కోరికలను వదులుకోలేం, మా ఇష్టాలను వదులుకోలేం, మేము ఏటిని వదులుకోలేమండి, మా ధైర్యం కోసం మేము దేవుణ్ణి, మతాన్ని, గురువుల్ని, విధానాలని పెట్టుకున్నామండి, మేము వాటిల్లో సాగిపోతాం అన్నోళ్ళు హాయిగా సాగిపోండి. ఎవరొద్దన్నారు, అసలు ఎవరి జోలికి ఎవరు రారు. కాకపోతే మీరు ఇటువంటి వినబాకండి. ఎందుకని అంటే ఇది పొందలేకపోయాం, అది పొందలేకపోయాం అని మీ బుర్రే పాడైపోద్ది. లేదా బుర్ర పాడవకపోతే మళ్ళీ నన్ను నేను ఎలాగైనా నా ఆలంబన కోసం పెట్టుకున్నాను, ఇది కేవలం నేను నా ధైర్యం కోసం గురువుని, ఒక మతాన్ని, ఒక మార్గాన్ని, ఒక దేవుణ్ణి పెట్టుకున్నాను, నేను మారను, గుణమార్పు చేసుకోను, ఎందుకంటే నాకు ఆ పిచ్చి పోదు, నేను నా తప్పులు వదలను, చెడును వదలను, నాకు అన్ని రకాల పిచ్చులు ఉంటాయి అని నిర్ధారించుకున్నోళ్ళు నిజం చెబుతున్న వాళ్ళని తప్పుడు మొదలుగా మళ్ళీ ప్రచారం చేయటం మొదలు పెడతారు, వాదోపవాదాలు చేయటం మొదలు పెడతారు. అందుకని నాయన వినకండి. ఒకవేళ మీకు అలాంటి వాదోపవాదాలు చేయాలి, నాది తప్పు అని నిరూపించాలని ఎవరికైనా అనిపిస్తే, పాపం అలాంటి ప్రయత్నం ఎవరు చేయట్లేదు కానీ చెబుతున్నా, ఒకవేళ అనిపిస్తే మీ పాదాలకో నమస్కారం, మీ గురువుల పాదాలకో నమస్కారం, మీ విధానాల పాదాలకో నమస్కారం. నేను అతి సామాన్యుణ్ణి, అతి అల్పుణ్ణి, నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అసలు ఎవరి పేరు ఎత్తను, ఎవరి గురించి చెప్పను. నేను మామూలుగా ఏదో నావి వింటున్నటువంటి వాళ్ళు, నావి ఎంతమంది వింటారు? 40-50 మంది వింటారు, 100 మంది వింటారు. ఆ వినేవాళ్ళలో పాటించేవాళ్ళు ఎంతమంది? 10 మంది కూడా ఉండరు. అలా నేనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. నేను ఎప్పటికీ నేను వాళ్ళని తెలుసుకోను, నన్ను వాళ్ళకి తెలియజేయను, నన్ను నేను ఎప్పటికీ ఏ గొప్పగాను ప్రకటించుకోను. కాబట్టి నా మీద మీరెవరు ఈర్ష్యపడక్కర్లా, అసూయపడక్కర్లా, ద్వేషపడక్కర్లా, కోపపడక్కర్లా. నేను మీకు ఎవరికి పోటీగా రాను. ఎందుకంటే కొంతమంది నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు, పాపం మళ్ళీ వాళ్ళకి కూడా చెబుతున్నా, నేను ఎవరికి పోటీగా రాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని బాధ పెట్టను. అసలు నేను ఎవరికి పోటీ కాదు. ఎందుకంటే నన్ను నేను ఎవరికి చెప్పుకోను, అసలు ప్రకటించుకోను, నాకు అక్కర్లా. నేను జస్ట్ నేను చనిపోయే లోపల నాకు వీలైతే నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకొని చనిపోదాం అనుకుంటున్నా. కానీ అది కుదురుద్దో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు 55 ఏళ్ళ వయసు వచ్చేసింది, అనారోగ్యాలు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. నేను సంపూర్ణంగా ఇప్పుడు వెళ్ళిపోయి అందులో కూర్చొని ధ్యానాలు, తపస్సులు చేయను కూడా. ఎందుకంటే నా బాధ్యతలు విస్మరించి నేనేం చేయను. నా భార్య ఉంది, భార్యను చూసుకోవాలి, ఆవిడికి పెద్ద వయసు వచ్చింది. నా భార్య తల్లిగారు మా ఇంట్లోనే ఉంటున్నారు, ఆవిడికి పెద్ద వయసు వచ్చింది, ఆవిడని చూసుకోవాలి, నా పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ మేము అందరం బతకడానికి ధన సంపాదన కావాలి. ధన సంపాదనలు అన్నీ వదిలేశాను 4 ఏళ్ల క్రితమే. కాబట్టి నాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శారీరక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, కుటుంబిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. అతి అల్పుడును, అతి సామాన్యుడిని. అయినా ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. నా బాధ్యతలు నిర్వర్తించుకుంటూ చెడులోకి వెళ్లకుండా మంచిలోనే ఉండి తప్పకుండా ప్రయత్నిస్తాను. నేను అసలు చెడులోకి వెళ్ళటలేదు. చెడు ఎప్పుడూ నాలో పోయింది, నేను మంచిలో మాత్రమే ఉన్నా. చెడు నేను ఎప్పటికీ చెయ్యను. అసలు ఆ స్థిరత నాకు ఎప్పుడూ వచ్చేసింది. అందుకే మీకు చెబుతున్నా, మంచి నుంచే జ్ఞానం అర్థమవుద్ది, మంచి నుంచే అక్కడికి ప్రయాణించగలుగుతామని స్వీయ అనుభవం చేత చెబుతున్నా. చెడు పోయింది, చెడు నాలో లేదు. కానీ మంచిగా బ్రతకడానికి కూడా ఇక్కడ బ్రతకాలిగా, తినాలి, తాగాలి, ఉండాలి,
శారీరక బాధలు, మానసిక బాధలు అన్నీ అనుభవించాలి, కుటుంబ సభ్యులను చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి అనేక బాధలు వస్తుంటే బాధ్యత వహించాలి, అన్నీ చేయాలి. కాబట్టి నా ధర్మములన్నీ నేను కరెక్ట్గా చేస్తా. అవన్నీ చేసినాక అవన్నీ చేస్తూ ఆ ధర్మములు పాటిస్తూ మంచిగా బతుకుతూ, ఎందుకంటే ధర్మములు పాటించడం కూడా మంచిగా బతకడంలో భాగం కదా. ధర్మములు వదిలేసి పారిపోతే చెడు అవుతుంది కదా. కాబట్టి ఆ చెడు చేసినా మళ్ళీ నాకు నా సంపూర్ణత్వం, నా ఆత్మజ్ఞానం నాకు అర్థం కాదు. అందుకని నా ధర్మములు నిర్వర్తిస్తూ మిగిలిన సమయంలో కొంత భాగం మీతో ఇలా పంచుకుంటున్నా. అది నాలో నేను నా ఆత్మజ్ఞాన భావాలను పెంచుకోవటానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పంచుకోవటం, మీకేదో మేలు చేయటం కాదు. కాబట్టి మీరు కూడా చక్కగా మిమ్మల్ని మీరు సన్మార్గంలో నడుపుకోండి, హాయిగా నడవండి, చక్కగా మంచి మార్గంలో సాగుతూ మంచిగా జీవిస్తూ మీ మనసులో చెడు పోగొట్టుకొని మీరు సద్బుద్ధితో ఉంటే ఆటోమేటిక్గా మీ మనసు నిశ్చలత పొందినప్పుడు ఆటోమేటిక్గా మనసులో ఉన్నటువంటి మూల భాగం, మనసుకు ఆధారత, ప్రాణశక్తి కనుక అది అనుభవం అయిపోద్ది. అది నిశ్చలత పొందితే చాలు. అది నిశ్చలత పొందడానికే మనం చెడును పోగొట్టుకొని మంచిలో ఉండే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రోజు కొంతసేపు మనలోకి వెళ్ళి మనలో మనం కూర్చునే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ధ్యానం అంటారు, తపస్సు అంటారు, విచారణ మార్గం అంటారు, నన్ను నేను తెలుసుకోవటం అంటారు, నాలో నేను ఉండటం అంటారు, నాతో నేను ఉండటం అంటారు. మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి, నేనైతే ఏ పేరు పెట్టను. ఎందుకంటే పేరులతో పనే ఉంది, స్థితిని పొందాలి. అందుకని ఆ ప్రయత్నాలు చేసుకుంటూ నిదానంగా సాగుదాం. నేనైతే అలా నాకు ఉన్నట్టుగా మీకు చెబుతున్నా. ప్రస్తుతం నా మనసులో ఉన్నది ఇది, నేను జీవిస్తున్న విధానం ఇది, నేను ఇలా సాగుతున్నాను, నేను నాలో చెడును పోగొట్టుకోగలిగాను, అందుకే నాకు ఇది అర్థమవుతుంది. నాకు అర్థమవుతున్నంత మీతో పంచుకుంటున్నాను. నేను నా జీవితంలో ఇక జరిగే కాలంలో చెడు నాతో జరగదు. ఇప్పటికే నేను ఏ చెడు చేయట్లేదు, ఇక నాతో అసలు చెడు జరగదు. దానికి తోడు జీవితకాలం మౌనం పెట్టుకుని అసలు చెడు చేసే అవకాశమే లేదు. ధన సంబంధ విషయాలు ఉంటే ఏదన్నా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఏదో ధనం ఎక్కువ వస్తుందని. అసలు ఆ సంబంధ విషయాలు లేవు, 4 ఏళ్ళు అయింది వదిలేసన్ని. నా ఇంట్లోనే ఉన్నా, నా భార్య పిల్లలతోనే ఉన్నా. కాబట్టి శారీరక పరమైన తప్పులు చేయడానికి అసలు ఛాన్స్ లేదు. పోనీ ఏదో ఆడంబరం కబుర్లు చెప్పి, ఆ కబుర్లు చెప్పి, వాళ్ళ విషయాలు ఎక్కడ, వీళ్ళ విషయాలు ఎక్కడ, అటువంటి తప్పులు, సాంఘికపరమైన తప్పులు ఏమన్నా చేస్తానా అంటే అసలు నాకు మనుషులతో సంబంధ బాంధవ్యాలు లేవు, జీవితకాలం మౌనం పెట్టి కూర్చున్నా. అంటే ఇదంతా నాకు నన్ను నేను మంచిగా మలుచుకోవటం వలన, నాలో మంచి పెంచుకోవటం వలన కాలమే నాకు ఏర్పాటు చేసినటువంటి విధానం ఇది. అలా కాలమే మీకు అన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఈ సృష్టిలో బతకడానికి శరీరం ఇచ్చింది ఎవరు? సృష్టే. కాలంలోనే ఏర్పాటు జరిగింది. మనం పుట్టినాక మనం బ్రతకడానికి అవసరమైన అన్నీ సమకూరుస్తుంది ఎవరు? సృష్టే. పీల్చే గాలి, తాగే నీరు, సూర్యరశ్మి, నివసించే భూమి, తిరిగే ఆకాశం. మనం అసలు పుట్టగానే తల్లి రక్తం పాలగా మారి మనం బతికించింది. ఏర్పాట్లన్నీ సృష్టి కదా చేసింది. అలాగే మీలో ధర్మ ప్రవృత్తి, మంచి ప్రవృత్తి వచ్చినప్పుడు మీరు మీ అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి సౌకర్యాలను కూడా మీకు సృష్టి అమరుస్తుంది. అందుకని అది నాకు అమర్చబడింది. 4 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఇంట్లో ఉంటున్నాను. అలానే జీవితానికి సంబంధించినవన్నీ మామూలుగానే ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అందులోంచి ముందుకు ఎలా సాగుతానో భవిష్యత్తు తెలీదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, దాన్నే మీతో పంచుకుంటున్నాను. నాకు సంబంధించింది ఏదో నేను చేసుకుంటున్నాను, ఆ చేసుకుంటుందే మీతో చెబుతున్నాను. మీరు కూడా ట్రై చేస్తే మొత్తం మన చుట్టూ ఉన్న సృష్టి అదే కనుక, శక్తి అదే కనుక, ఆ శక్తి మనమే కనుక మనను మనం తెలుసుకోవడానికి అవసరమైన అన్నింటినీ ఆ శక్తే మనకు అందిస్తుంది. ముందు మీరు మంచిలోకి రండి, చెడును పోగొట్టుకోండి. మంచిలోకి వస్తే ఆటోమేటిక్గా అన్నీ సమకూరుతాయి. ఇది నా జీవితంలో జరిగింది కనుక, జరుగుతుంది కనుక నమ్మి నేను మీకు చెబుతున్నాను. ఇది ఆల్రెడీ నాకు జరిగిన అనుభవం, ఎవరిదో కాదు. కాబట్టి అదే మీకు ఏర్పాటు చేస్తుందండి. నేను ఎలా తప్పించుకోవాలి ఇవన్నీ మీరు ప్రయత్నించక్కర్లా. మీరు చెడుని తప్పించుకొని మంచిలోకి రండి చాలు. మిగిలినవన్నీ సృష్టి సమకూరుస్తుంది, ఏర్పాటు చేస్తుంది. మీకు ఆ ఏర్పాటుల్లో అది మీకు అర్థమయ్యేలాంటి ఏర్పాట్లు అదే చేస్తుంది. ఇది నాకు జరిగింది, నాకు జరుగుతుంది, అందువలన నేను 100కి 100 నమ్మి మీకు చెబుతున్నాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.